కాముడు మీ మామగారు నీ పెళ్లి చూపులు చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసినట్టున్నాడే. చాలా కార్లు వచ్చినాయి. లోపల ఇంకా గ్రాండ్ గా ఉంటుంది అంకుల్. గొప్ప సంబంధంలా ఉందే. పెళ్లి కూతురు ఎలా ఉంటుందో ఏమిటో. లక్ష్మీదేవిలా ఉంటుంది. అదృష్టవంతురాలు కాబట్టి మన కామరాజుకు దొరికింది. అప్పు తెచ్చావేంట్రా? రెడీగా ఉంటుందని రండి చెప్తాను. చూసి ప్రపంచంలో బుద్ధులు కూడా ఎవరైనా ఇలా క్లబ్బుల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారా? అందుకే కదా మనం ఎక్కడ ఏర్పాటు చేసింది. ఒరే కావుడు, నువ్వెన్నైనా చెప్పు, ఈ పెళ్లి చూపులు నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఎగ్జాక్ట్ ఓకే. పెళ్లి చూపులు నీకు కాదు, నాకు. ఏరా మదన్, కామరాజు లవ్ చేసిన అమ్మాయి నీకు తెలుసా? నాకొక్కడికే కాదు డాడీ, ఈ సిటీలో కుర్రాళ్ళందరికీ ఇలా కాబోయే కోడలు చాలా బాగా తెలుసు. అంత ఫాస్టా? మామూలు ఫాస్ట్ కాదు, సూపర్ ఫాస్ట్. మంచి పబ్లిక్ ఫిగర్ అన్నమాట. మా బావగారు నా లవ్ సరికొట్టేలా ఉన్నాడు. జూలీ, ఏ మూలన్నావు? నీకు కాబోయే అత్తగారు మాంగారు ఇదే పబ్బలో నీ కోసం వెయిటింగ్. ఈ అమ్మాయే వీళ్ళకి కాబోయే కోడలు. ఈ అమ్మాయా? ఆ పిల్ల ఫేస్ లో లక్ష్మి గారు ఉట్టి పట్టలా పడుతుంది. ఆ సినిమాల్లో జ్యోతిలక్ష్మి కళ. హలో. హాయ్ కమ్ముడు. దిస్ ఇస్ మాంగారు, దట్ ఇస్ అంకుల్. మీ కోడల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి. ఏంటి అడిగేది? నాకు చాలా చిరాగ్గా ఉంది, నేను అడగను. నువ్వురా, నేను అడుగుతానుగా. అమ్మా అమ్మా, మా కాముడంటే నీకు అంత ఇష్టమా? I love him so much. వెరీ మచ్. హాయ్ డాడ్. మీ కోడలతో మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఇప్పుడే వస్తాను. యో హాయ్ బేబ్. మనం అక్కడ డాన్స్ చేద్దాం. ఓకే. చూడమ్మాయి, నీకు పెళ్ళయ్యాక అమెరికా వచ్చి ఉద్యోగం చేస్తావా? చీచి, ఉద్యోగం చేయాల్సిన కర్మ నాకేంటి? మీతో పాటు అమెరికా వచ్చేసి మీ అబ్బాయి నేను కలిసి బార్, డిస్కోథేక్, పబ్లిక్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాం. అమ్మ నా తల్లి, నీ ఫ్యూచర్ మీద నీకెంత ముందు చూపుందా? అంతే కదా ఆంటీ, నా హస్బెండ్ దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తే తప్పేంటి? నేను ఇప్పుడే వస్తాను. జస్ట్ నో డార్లింగ్, కమ్ ఆన్ డాన్స్. జూలీ, నీ వుడ్ బి ఎలా ఎంజాయ్ చేస్తాడో ఒకసారి అటు చూడు. అమ్మాయి ఎవరు? అప్పుడప్పుడు నా క్లాస్మేట్. తిరిగింది. లవ్ అంట లవ్. ఈ ప్రపంచంలో లవ్, లవర్స్ మొత్తం ట్రాష్. ఆడామగ మధ్య ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ కి లవ్ అనే అందమైన పేరు పెట్టుకుని ఒకరినొకరు మోసం చేసుకుంటారు వీళ్ళలాగా. ఐ డోంట్ బిలీవ్ దిస్ లవ్. చూసావా, వీడిని చూసి బుద్ధి తెచ్చుకో. ఇంకోసారి లవ్వు గివ్వు అంటూ అమెరికా నుంచి మమ్మల్ని పిలిపించావా చస్తేరాం. చూడు కాముడు, ఇక నీ సొంత నిర్ణయాలు అనుకో. నీ పెళ్లి మేమన్నా చేయాలి లేదా బాబు అన్నా చేయాలి. మధ్యలో బాబుకు సంబంధం ఏంటి? ఇది ఇప్పుడే చాలా మంది లవర్స్ నెట్ తీశాడు. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగాలి. ఇదే ఫైనల్ డెసిషనా? యాస్. ఇవి తీసుకో. ఈ గవలేంటి నాన్నగారు? రేపు నువ్వు మా నాన్న ఆస్తిలో చిల్లి గవ కూడా ఇవ్వలేదు అని అనకుండా ఉంటారు. నాన్నగారు, మీరు ఆస్తి ఇవ్వకపోతే నేను మీ కోళ్ళు ఎలా బతుకుతామండి? పబ్బుల్లో అడుగు తింటూ. అమ్మా అలా అనకే. భవాని, వీడితో మనకెందుకు, ఫ్లైట్ టైం అవుతుంది, పదండి. అదేంటక్క, అంత దూరం నుండి వచ్చి పిల్లలతో 10 రోజులైనా గడుపుకుంటూ అప్పుడే వెళ్ళిపోదాం అంటున్నావు? ఏడ్చినట్టుంది. బిజినెస్ పని మీద వీళ్ళు గోవా వెళ్తున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తాం? పదండి రండి. ఎయిర్పోర్ట్ రావడానికి కూడా టైం లేదు. ఎనీహౌ, విష్ హ్యాపీ జర్నీ. ఒరే కావుడు, ఈసారైనా మన పద్ధతులు సంప్రదాయాలు తెలిసిన అమ్మాయిని చూసి తగలడు. రేలుడు వెళ్ళొస్తాను రా, జాగ్రత్త. వస్తా. ఓకే డాడీ, జాగ్రత్త. బాయ్ అమ్మా. నువ్వు త్వరగా రావా, అక్కడ ఫ్లైట్ టైం అయిపోతుంది. బావా, 5000 స్కోర్. It's my rate. 200. What? That's my rate. Oh. Get lost, Black Cobra. బావా, ఇదొకటి నువ్వు లైఫ్ లో పనికొచ్చి పని చేసావు బావా. ఏంట్రది? బతికొండగానే స్వర్గం చూపించేస్తున్నావు. అవును బావా, ఇండియాలో ఇన్ని బీచ్లు ఉండగా ఈ గోవా బీచ్ ఎందుకంత ఫేమస్? గోవా బీచ్ లో ఫస్ట్ అక్షరం లాస్ట్ అక్షరం ఏంట్రా? గోచి. గోచి. ఈ బీచ్ వాటికి ఫేమస్ గనక. ఆహా. బావా, ఈ ఫిగర్ చూడు, అచ్చం ఇలియనలాగా ఉంది.
ఏంటి బావా కుక్కను చూసినట్టు చూస్తున్నాం? భలే గ్యాచ్ చేసావురా. నీతో వస్తే ఇంతే మరి, అసలు ఎంకరేజ్మెంట్ ఉండదు. ఇదిగో నేను అలా వెళ్ళి ఈ గోచి అందాలని చిచ్చి గోవా అందాలని చూసి పులకించిపోతా. బాయ్. హాయ్, యు ఆర్ వైటిష్, ఐ యామ్ బ్లాకీ. Stupid. సారీ, ఐ యామ్ బ్లైండ్. I'm sorry. May I help you? విత్ ప్లెజర్. నిజంగా ప్లెజర్. Place here. Very handsome, sexy boys are here. Bah, shut up yaar. నీకు ఎప్పుడు బాయ్స్ గొడవేనా? Hi. Funny guys. ప్రదీప్ నైట్ 3 సార్లు కాల్ చేశాడు. అలాగా. బ్యూటిఫుల్. Hey, ఇప్పుడే వస్తాను. Okay. हेलो, डोंट यू हैव मैनर्स? हे मिस्टर, क्या देख रहे हो? तुमको शर्म नहीं है क्या? అబ్బా, వీడికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో. తెలుగులో. తెలుగు వాడివై ఉండి ఒక తెలుగు అమ్మాయిని అలా చూడడానికి నీకు బుద్ధి లేదు? కన్నడ, తమిళ, మలయాళం కుర్రాళ్ళైతే ఓకేనా నీకు? ఏయ్, ఏంటి తెలుగుగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? నీ చూపులు చాలా అసహ్యంగా ఉన్నాయి. అసహ్యంగా కాదు, చాలా అభినందనగా చూస్తున్నాను. రిలాక్స్ రిలాక్స్. నేను చూసింది మిమ్మల్ని కాదు, ఎక్సలెంట్ గా డిజైన్ చేసిన మీ డ్రెస్. అదిగో మళ్ళీ అక్కడే చూస్తున్నావు. ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. అమ్మాయిల్ని కలిసిన వెంటనే నీ డ్రెస్ అద్భుతం అంటారు, ఆ తర్వాత అడ్రస్ ఏంటి అని అడుగుతారు. మీ ట్రిక్స్ నాకు తెలీదా ఏంటి? మీ ఇంటి పేరు మిరియాలా? కాదు, అల్లం. యు ఆర్ వెరీ హాట్. వాట్? చూడు, నువ్వు అనుకుంది కరెక్టే, నేను చూసింది కరెక్టే. ఛీ, ఒకసారి అటు చూడు. గోవాలో పాలకోవ లాంటి ఇంతమంది అమ్మాయిలు ఉండగా అల్లం, మిరపకాయలు లాంటి అమ్మాయిలు మేము చూడం. బ్లడీ. చిమా. ఇదిగో అల్లం, కొంచెం బెల్లం ఎక్కువ తిను, హాట్ నుంచి స్వీట్ గా మారచ్చు. ఏంటర్చినా అంత సీరియస్ గా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళొచ్చా? లీవ్ ఆల్ దోస్ థింగ్స్ యా. కానీ మనం ఇక్కడికి వచ్చిన పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎలాగైనా సరే ఆల్ ఇండియా ఫ్యాషన్ కాంపిటీషన్ లో మనకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. Come on, let's go. Careful. Slow. Slow. Okay. Sit down here. Oh. Okay. Is it okay? Hey, so sweet. Thank you. హైదరాబాదా? అవును, మీకెళ్ళి తెలుసు? గోవాలో అమ్మాయిలను ఎవడైనా ఇంత కసిగా చూసాడంటే డెఫినెట్ గా హైదరాబాదే. ప్లీజ్ నన్ను అక్కడి వరకు తీసుకెళ్ళగలవా? అక్కడికేంటి, నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలను. సో గ్రేట్. కమాన్. అది నువ్వేం చూస్తుంటావు డార్లింగ్? నేను చాలా ఫేమస్ ఫోటోగ్రాఫర్ని. యు డోంట్ నో? నో, ప్లీజ్ యు హావ్ టు టేక్ మీ టు హైదరాబాద్ ప్లీజ్. తప్పకుండా. అక్కడ మన ఇద్దరం దేవదాసు కుక్కల్లా జీవితాంతం కలిసి ఉందాం, సరేనా? దేవదాసు కుక్క? అవును, దేవదాసు పార్వతి మధ్యలోనే విడిపోయారు, కానీ దేవదాసు కుక్కే కలకాలం కలిసి ఉన్నారు. మనం కూడా అలాగే కలిసి ఉండాలని డెప్త్ కోసం చెప్పాను. ఓ మై గాడ్, యు ఆర్ సో ఇంటెలిజెంట్ రా. రా. అవును రా. ఓ ఈ రానా? నా లవర్తోనే రొమాన్స్ చేస్తావురా? ఇప్పుడు నా ఫోటోకి దొరికావురా, రేపు నా రివాల్వర్కి దొరుకుతావు. నిన్ను ముక్కల కింద నరికి ఫ్రై చేసి గోవా గద్దలకి బఫే అరేంజ్ చేస్తాను రా. ఈ కామరాజు గడు ఇంకా రాలేదేంటి? యు ఆర్ సో సెక్సీ. ఈ సెల్ ఎవడు కనిపెట్టాడు కానీ అండ్ సెల్లో ఎట్టి సెల్తో కూడా చంపేలేము. అయ్యి బాబాయ్, మా బావగాడు. ఏంటి బాబా ఎక్కడున్నావు?
అది అడగాల్సింది నేను. నువ్వు ఎక్కడున్నావురా? కొపాకో బనానా అని పబ్బకి వెళ్తున్నాను, డిస్కో చేద్దామని. పబ్బుకా? ఒకడు వెళ్ళిపోయావా? ఒక్కడనే ఎందుకు వెళ్తాను బావా, నా ఫ్రెండ్ తీసుకెళ్తుంది. తీసుకెళ్తుందీనా అంటే అమ్మాయా? నీకు ఏజ్ వచ్చే కొద్దీ తెలుగులో నువ్వు బాగా వీక్ అయిపోతున్నావు. తీసుకెళ్తాను దీ అంటే స్త్రీలింగమే. రే, వెళుతుంది అని నపుంసకలింగాన్ని కూడా అంటారా? ఒకసారి చెక్ చేసుకో. ఎంత సూపర్ ఫిగర్ పెట్టుకుని చెక్ చేసుకోమంటాడేంటి? కన్ఫర్మ్ చేసుకున్నాను బావా, స్త్రీలింగమే. రే, నాకు అర్జెంటుగా కారు కావాలరా, నువ్వు వెంటనే వచ్చాయి. బావా నువ్వే పక్కకు వచ్చి కార్ కేసు తీసుకెళ్ళిపో. ఇక ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఈ సౌండ్స్ లో నీ సౌండ్ వినపట్లేదు. All lines are busy. Please dial after some time, especially in roaming. Don't try again. వీడికంటే చిత్తకార్తి కుక్క బెటరు. ప్లీజ్ లిజన్ టు మీ. మై ఫ్రెండ్ ఈజ్ ఇన్సైడ్. Only complimentary, sir. అరే మై ఫ్రెండ్ ఈజ్ ఇన్సైడ్ యా. Please jaye, sir. ఐ వాంట్ టు టేక్ మై కార్ కీస్. Only complimentary, please. అరే లిజన్. ఎక్స్క్యూజ్ మీ, నాకు హెల్ప్ చేస్తారా? నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళమంటావు అంతేగా? భలే క్యాచ్ చేశారండి. మా బావేమో లోపల ఉన్నాడు, వాడి దగ్గర నా కార్ కీస్ ఉన్నాయి. వీడేమో గర్ల్ ఫ్రెండ్ లేకుండా పంపించను అంటున్నాడు. మీరు నాతో పాటు వస్తే. హలో, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు పిలిస్తే నేను వచ్చేయాలా? వేరే ఇంకెవరినన్నా చూసుకో. అలా చూడ్డం నీకు అలవాటే కదా. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. నేను కావాలని అక్కడ చూడలేదండి. ఎక్కడ చూడలేదు? అసలు ఏం జరిగిందంటే నిన్న నేను బొడ్లో. ఏం మాట్లాడుతున్నావు? సారీ అండి, బీచ్ లో అనబోయి బొడ్లో అన్నాను. అసలు ఏం జరిగిందంటే నిన్న బీచ్ లో. స్టాప్ ఇట్. ఇప్పుడు నిన్ను లోపలికి తీసుకెళ్ళాలి అంతేనా? పద పద. ఈ అమ్మాయినా నువ్వు చెప్పిన క్యాండిడేట్? అమ్మాయిని పట్టుకుని క్యాండిడేట్ అంటాడు బావా. షీజ్ మందిరా మై లవ్. ఈ అమ్మాయి ఎవరు నీ క్యాండిడేటా? విన్నానన్నా. అది మీరు డిసైడ్ చేసుకోండి. ఎక్కడికి? 8 లో ఇంతకీ అతనెవరు? మా బావగాడు. వెరీ అన్రొమాంటిక్ ఫెలో. ఆడి గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు. కమ్ ఆన్ లెట్స్ ఎంజాయ్. వెళ్ళిపోదాం పద. అప్పుడేనా? నాకు ఇక్కడ నచ్చలేదు. పద వెళ్ళిపోదాం. అయితే పద ఇంకో పబ్కి వెళ్దాం. కమ్ ఆన్. ఎక్స్క్యూజ్ మీ. పద. Good evening, everybody. Welcome to All India Students Fashion Designing Competitions 2008. Now, I'll introduce the judge, Mr. Matthew, the principal, Asian Institute of Fashion Technology from Philippines. Now, I request Mrs. Kavita Saxena to please come onto the dais. Now, I invite a wonderful person as our chairman of the judge panel, the gold medalist in fashion technology from Wisconsin University, Mr. Madan from Hyderabad. హైదరాబాద్ ఎవరు? Hello. అర్చన, మీ కోకోకో బనానా. Please be seated, sir. Thank you. Welcome. నువ్వు ఈ ఫ్యాషన్ పీరియడ్ ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఎందుకు? Was Mr. Madan
to please come onto the dais and announce the winner. నో హోప్స్. ప్రైజ్ మనకు అస్సలు ఇవ్వడు. అతను చూసిన వెంటనే నాకు ఆ విషయం తెలిసిపోయింది. Now I take the pleasure to announce the winner. The winner is Miss Archana from Hyderabad. కంగ్రాచులేషన్స్. What is this? మీది హైదరాబాదే, మాది హైదరాబాదే. కొంచెం సెంట్ కొట్టుకో. అక్కర్లేదు, టూత్ పేస్ట్ వాడితే సరిపోతుంది. ఓకే బాయ్. Congratulations. థ్యాంక్ యూ సో మచ్. Photo please. ఎక్స్క్యూజ్ మీ సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. Hey, take it easy. అయినా నేను ఎవరో నీకు అప్పుడు తెలియదు కదా. మీరైనా చెప్పొచ్చు కదా సార్. చెప్తే నీ అల్లరి మిస్ అయ్యేవాడిని. నిజంగానే సార్? From now onwards, we are friends. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూడా మీలాగే ఒక గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నాను. అందుకే కొంతకాలం మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేయాలనుకుంటున్నాను సార్. సార్ అనక్కర్లేదు, జస్ట్ కాల్ మీ మదన్. అర్చన, నీలో చాలా క్రియేటివిటీ ఉంది. దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలు. థ్యాంక్ యూ మదన్. హే హాయ్ మదన్. హాయ్. మీరు కూడా బయలుదేరుతున్నారా? మా కామరాజు కారు ట్యాంక్ ఫుల్ చేయించడానికి వెళ్ళాడు. రాగానే బయలుదేరుతాం. వావ్, కార్ జర్నీ, ఐ లవ్ ఇట్. ఏయ్, మీరు వెళ్ళి లగేజ్ బస్సులో పెట్టండి, వెళ్ళండి. ఇచ్చి పుచ్చుకోటాలు ఏమైనా ఉన్నాయా? అబ్బా షట్ అప్, వెళ్ళండి ప్లీజ్. బాయ్ బాయ్. ఇంతకీ గోవా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఓహో, ఇట్స్ వండర్ఫుల్. అలాగే మీలాంటి గ్రేట్ డిజైనర్ కూడా పరిచయం అయ్యారు కదా. సేమ్ విత్ మీ. హాయ్ బావా. హాయ్. హాయ్. అమ్మాయిని తీసుకొచ్చేవింట్రా, మనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికా? మనకు కాదు, నీకు. నాకా? అంటే నువ్వు రావట్లేదా? ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండమని మందిర ప్రేమతో గొడవ చేస్తుంది బావా. మేమిద్దరం డీప్ లవ్ లో ఉన్నాం. మునిగిపోతావు రే. అవును, నువ్వు వెళ్ళిపోతే మేమిద్దరం ప్రేమలో పడి మునిగిపోతాం. బావా, నేను జన్మంతా ట్రై చేసిన మళ్ళీ నాకు ఇలాంటి ఫిగర్ దొరకదు బావా. బావా, ఇదేనా లాస్ట్ లో బావా? దయచేసి నా లవ్ చెడగొట్టు బావా. ఎక్కడ చూసినా లవ్ లవర్స్. ఏడ్చేవులే. ఐ హేట్ దిస్ లవ్. ఎక్స్క్యూజ్ మీ, ఐల్ మేక్ హిమ్ ఓకే. బాయ్ బాయ్. బాయ్ కామరాజ్. బాయ్ బాయ్. రే నువ్వుట్రా. ఇక్కడే ఉండే, ఎక్కడికి వెళ్ళకు. రే, అంటే నన్ను ఇక్కడ నుంచి ఒక్కడే కారేసుకెళ్ళమంటావా? అసలు అమ్మాయి ఎవరో ఏంటో, ఏ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఎవరికి తెలుసురా? నాకు మంచి ఫిగర్ దొరికిందని ఏడు చేస్తున్నాడు. అమ్మాయి చాలా మంచిదిరా, అలాంటి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నీ చావు, నువ్వు చావు. నువ్వురా, నా మాట విను బావా. హే యూ, మీరు కూడా బస్సులోనే వస్తున్నారా? అవునండి. మీరు ఇక్కడ కూర్చోండి. పర్వాలేదు, పర్లేదు కూర్చోండి. మీరు కార్లో. బావా బావా, ఎరా ఎయిర్ బస్సులో వెళ్ళమంటుంటే ఓలా బస్సులో వెళ్ళిపోతానంటావేంటి? బావా, ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్తే నా మాటని దీపో. అబ్బా, ఇప్పటి వరకు నువ్వు చేసే న్యూస్ అంచాలే. అమ్మ దొంగ బావా, నువ్వు బస్సులో ఎందుకు వెళ్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎంజాయ్, ఇద్దరు తెగ ఎంజాయ్ చేసేలా ఉన్నారు. గోవా టు హైదరాబాద్. హైదరాబాద్ జంప్ అయిపోతారా? ఈ జేమ్స్ ద్వారా మీ గేమ్స్ చెప్తా. హైదరాబాద్ వరకు ఇలా తీసుకెళ్తావేంట్రా బాబా? వాడు చేసిన పనికి నేను హర్ట్ అయ్యాను. అరే, ఆ అమ్మాయి 2 రోజుల క్రితం ఇక్కడ పరిచయం అయింది. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి లవ్ చేస్తున్నారంట. లవ్ అంట, లవ్. లవ్ చేయడానికి 2 days అక్కర్లేదు, ఒక చూపు చాలు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్.
నాకు లవ్ అనే పదమే నచ్చదు. ఐ హేట్ ఇట్. యు నో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ లవ్, బట్ వెరీ ఈజీ టు ఫాల్ ఇన్ లవ్. డిఫైన్ చేయలేని లవ్ ఎలా అవుతుందండి? అసలు లవ్ అనే పదానికి డిక్షనరీలో అర్థం ఏంటో తెలుసా? హ్యావ్ సెక్సువల్ అటాచ్మెంట్ ఆర్ ప్యాషన్ ఫార్ అని ఉంటుంది. ఓ ఆడ మగ మధ్య ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ని లవ్ అనుకుని కొంతమంది మోసం చేసుకుంటున్నారు. అంతెందుకు, నువ్వు నేను ఇక్కడే కలిసాం, అల్లరి చేసాం, ఎంజాయ్ చేసాం. ఈ మాత్రం దానికి మన పరిచయం లవ్ అయిపోతుందా? చెప్పు. జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. యు ఆర్ రియల్లీ గ్రేట్ మదన్. అమ్మాయి కనిపిస్తే చాలు లవ్ అంటూ వేధించే అబ్బాయిల గురించి, లవ్ చేయకపోతే అమ్మాయిల మీద యాసిడ్ పోసే వాళ్ళ గురించి విన్నా. కానీ ఫస్ట్ టైం లైఫ్లో నీలాంటి జెంటిల్మెన్ చూస్తున్నా. ఐ రియల్లీ అప్రిషియేట్ యు మదన్. థ్యాంక్ యూ. గురుడు కొత్త రూట్లో వచ్చి డాష్ ఇచ్చాడే, దెబ్బకి అర్చన క్లీన్ బౌల్డ్ అయింది. గుమ్మానికి పసుపు పూసినట్టు నువ్వు రోజు లిప్స్టిక్ పూసుకుంటున్నావు. నీ పెదాలు అరిగిపోతున్నాయి, కానీ బాస్ మాత్రం కరగట్లేదు. ఎందుకు కరగడు? ఈరోజు ఎలా అయినా మదన్తో ఐ లవ్ యూ రోజీ అని చెప్పిస్తాను. నేను చూస్తుంటే జాలేస్తుంది రోజీ. మదన్కి లవ్ అంటే పడదు, నీకు మదన్ పడడు. అందుకే నా మాట విని నిన్ను ప్రేమించే నాలాంటి జెంటిల్మెన్ని చూసుకో. నాకు కావాల్సింది జెంటిల్మెన్ కాదు, రిచ్ మ్యాన్. ఎలా అయినా మదన్ని నా ప్రేమలో పడేస్తా. అతన్ని లవ్ లో పడేసే లోపు నువ్వు మంచాన పడతావేమోనని నా బెంగ. ప్లీజ్ కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మో, బాస్ వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వావ్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హాయ్. హాయ్. హాయ్ మదన్. హాయ్. హౌ వాస్ యువర్ గోవా ట్రిప్? ఇట్ వాస్ గ్రేట్. బై ది బై, షీ ఇస్ మిస్ అర్చన. హలో. హాయ్. ఈ రోజు నుంచి మన డిజైనింగ్ సెక్షన్ కి క్రియేటివ్ హెడ్. హాయ్, ఐమ్ ఫనీ. ఫన్నీ? ఫనీ కాంత్, మేనేజర్ ఆఫ్ దిస్ ఆఫీస్. హి ఇస్ వెరీ ఫనీ గై. తను హెడ్ అయితే మరి నేను? టేల్. బాస్ ని నువ్వు లవ్ లో దించే లోపు నీ ప్లేస్ లో బాస్ ఇంకో అమ్మాయిని దించాడు. షట్ అప్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. అర్చన, మన ఆఫీస్ ఎలా ఉంది? సో నైస్. నీ ఆఫీస్ చూస్తుంటే నీ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. థ్యాంక్ యూ. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. హలో మిస్టర్ మదన్, మా ఆర్ఎస్ బ్రదర్స్ డిజైన్స్ ఇంకా ఎందుకు పంపించలేదు? అదేంటి, వర్క్ ఎప్పుడు అయిపోయింది? దెన్ వై ద డిలే? ఓకే, ఈ రోజే నేను గోవా నుంచి వచ్చాను. మిస్టేక్ ఎక్కడ ఉందో తెలుసుకుని డిజైన్స్ అందేలా చేస్తాను. ఓకే, ఇట్స్ ఓకే. సారీ ఫర్ ద ట్రబుల్. ఫడ్రాజ్ కమింగ్ సార్. బాస్ పిలుస్తున్నాడు రా. రావాలా? ఎందుకు? వెళ్తే తెలుస్తుంది. ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదు? సార్ అది ఫోటో సెషన్ చేయమని కామరాజ్ గారికి ఎప్పుడో చెప్పాం. ఆయనేమో పట్టించుకోకుండా మీతో పాటు గోవా వెళ్ళిపోయారు. ఒకసారి అడిగి ఫోన్ చేయి. హాయ్ రోజీ. ఏంటి, నేను నీకు దూరం అయిపోయానని చెప్పి బాధపడుతున్నావా? ఎండి గారు ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ గురించి అడుగుతున్నారు. వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంక్వైరీ కౌంటర్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ఇంగ్लिश प्रेस 1. హిందీ మే ఘోషణ కే లియే 2 నంబర్ దబాయియే. తెలుగులో సమాచారం వినటకు 3 అంకె నొక్కి పెట్టేయండి. మీరు కన్ఫ్యూజ్ అయితే ఇంకెప్పుడు కాల్ చేయకండి. ఏమంటున్నాడు? అసలు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. వరస్ట్ ఫెలో. అయినా లిప్స్టిక్లు పూసుకోవడం, వయ్యారంగా డ్రెస్సులు వేసుకోవడం, వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద లేదు. చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకున్నప్పుడు ఇంటికెళ్ళి వంట చేసుకోవడం బెటర్. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర వంట చేసుకుని వస్తున్నాను సార్. ఐఎమ్ స్టిల్ ఎ బ్యాచులర్. నేను అందరి రోజీని. రోజీ కూడా బ్యాచులర్ టైపే సార్. చూడండి, మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు ఇలా జరగడానికి వీల్లేదు. అర్జెంట్ గా ఫోటో సెషన్ ఏర్పాటు చేయండి. ఓకే సార్. ఆ అమ్మాయి అలా ఆఫీస్లో అడుగుపెట్టింది, నీ సీట్ కింద ఇలా బాంబు పెట్టింది. అందుకే అంటారు, ముందొచ్చిన గోలు కన్నా వెనకొచ్చిన పళ్ళు గట్టివని. రేయ్, ఈ మధ్య ప్రతి ఒక్కడికి బిల్డప్ ఎక్కువైపోయిందిరా. అవునరా. హలో, అగిపెట్టుందా? అరే, లైటర్ కూడా రివాల్వర్లా తయారవుతున్నాయిరా. హైదరాబాద్ లో దీని లైటర్ అంటారా? అంటే ఇది లైటర్ కాదా, బొమ్మ తుపాకా? Come on girls,
రిమెంబర్ దిస్ ఇస్ ఫర్ అ వెరీ ప్రెస్టీజియస్ యాడ్ క్యాంపెయిన్, ఓకే? సార్, ఒకరు కాదు సార్, 4 సూపర్ సెక్సీ మోడల్స్ ని తీసుకొచ్చాను. వాట్ డూ యూ థింక్ ఆఫ్ దెమ్? మిస్టర్ ఫణి, ఎస్ సార్. నీకు కొంచెం కామన్ సెన్స్ ఉందా? ఉంది సార్. తెలుస్తూనే ఉంది. మనకు కావాల్సింది మోడర్న్ డ్రెస్సులు బిక్నీలు వేసుకునే అమ్మాయిలు కాదు, ట్రెడిషనల్గా ఉండే అమ్మాయి కావాలి. సార్ అది కాదు సార్. అలా ఫ్యూ గో. మీరు అనుకున్న టైప్ మోడల్ కావాలంటే ఇప్పుడు కష్టం సార్. సిటీలో 6 ఫ్యాషన్ షోలు జరుగుతున్నాయి. ఆల్ ద మోడల్స్ ఆర్ బిజీ దేర్. ఎనీవే, ప్లీజ్ గివ్ మీ అనదర్ ఛాన్స్ సార్. యూ కెన్ గో. సారీ టు డిసప్పాయింట్ యూ. అర్చన, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒక విషయం అడగనా? యా. నువ్వే మోడల్గా ఎందుకు ఉండకూడదు? నేనా? ఐఎమ్ నాట్ అ మోడల్ మదన్, ఐఎమ్ జస్ట్ అ డిజైనర్. ఐ నో. నాకు కావాల్సిన 16 తెలుగు అమ్మాయి లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. నేను చేసిన ఈ డిజైన్స్కి నువ్వు మోడల్గా ఉంటే మన కంపెనీకి ప్లస్ అవుతుంది. నో టైమ్ ఫర్ అస్. ఇట్స్ ప్రెస్టేజ్ క్వశ్చన్. ప్లీజ్ అర్చన, ప్లీజ్. ఓకే మదన్, యూర్ మై బాస్, జస్ట్ ఆర్డర్ మీ. మనకి నిజంగా ప్లస్ అవుతుందంటే తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ అర్చన. ఓకే, 5 minutes. I'll just change and come. వావ్, బ్యూటిఫుల్. Thanks, Madan. శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. వెరీ నైస్. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. Yeah. వావ్, ఎక్సలెంట్. అచ్చం తెలుగుదనం ముట్టిపడేలా మా ఆర్ఎస్ బ్రదర్స్కి ఎలాంటి డిజైన్స్ కావాలో అలాగే చేశావు. యు ఆర్ రియల్లీ గ్రేట్ మదన్. థ్యాంక్ యూ సార్. బట్ ఈ క్రెడిట్ అంతా మా అచ్చందే. ఎప్పుడు ఒంటరిగా వచ్చే నువ్వు ఇప్పుడు ఈ మోడల్తో కలిసి వచ్చినప్పుడే అనుకున్నాను, షీ మస్ట్ బి సమ్వన్ వెరీ స్పెషల్ టు యూ. నో సార్, షీ ఈజ్ నాట్ ఏ మోడల్. మా కంపెనీలో క్రియేటివ్ హెడ్గా చేస్తుంది. నా కోసమే మోడల్గా చేసింది. యు ఆర్ అ వెరీ లక్కీ పర్సన్. మదన్, అమ్మాయి చాలా బాగుంది. యువర్ టేస్ట్ ఇస్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఐల్ మేక్ అ మూవ్. ఓకే, తొందరలో గుడ్ న్యూస్ చెప్పాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హే, ఏమంటున్నారు? అర్చన, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి? గోవాలో పరిచయమైనప్పుడు నీ అల్లరి నచ్చింది, ఫ్యాషన్ షోలో నీ క్రియేటివిటీ నచ్చింది. నువ్వు నాతో చేరాక ఎప్పటికీ నువ్వు నాతో ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. ఐ లవ్ యూ అర్చన. ఐ లవ్ యూ సో మచ్. మదన్, నువ్వేనా ఇలా మాట్లాడేది? లవ్ లవర్స్ అంతా ట్రాష్ అన్నావు. అదంతా ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పావు. నీలోని ఈ క్వాలిటీస్ చూసే నేను లైక్ చేశాను. యు మై బెస్ట్ ఫ్రెండ్ మదన్. హలో మదన్. హలో హలో, ఏమైంది? ఇప్పుడు నేను నీకేమైనా చెప్పానా? ఏం చెప్పలేదు మదన్. ఏమైంది నీకు? తర్వాత చెప్తాలే, పద.
రే హ్యాపీ బర్త్డే చిచి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మీద నీకేం కోపం లేదుగా? మనలో మన కోపాలేంట్రా? అయినా నా బర్త్డే గుర్తుపెట్టుకుని గోవా నుంచి ఇక్కడికి వచ్చావు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? స్టూపిడ్. గోవాలో తిరిగించాలక డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చావా? హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. నీకు అసలు బుద్ధి ఉందా? ఈ పని తప్ప ఏ పని సరిగ్గా చేసావా? ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదురా? ఓ చేయాలంటే సరైన మోడల్ దొరకదేటి. మందిర్ అయితే దానికి పెర్ఫెక్ట్ గా ఉంటదని తీసుకొచ్చాను. చూడు, షీఈస్ జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ మోడల్ యూనో. ఆ డార్లింగ్, నువ్వు బాగా జర్నీ చేసి ట్రైన్ అయిపోయావు. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపో. ఓకే, సో స్వీట్. ఎక్స్క్యూజ్ మీ. ఇంటర్నేషనల్ మోడల్ అని చెప్పి నాకే పిచ్చి కథలు చెప్తావా? అవునరా రే, కొంపదీస్ గోవాలో కానీ కమిట్ అయ్యావేంటి? బ్యాడ్ గా థింక్ చేయకు. ఇంత ముందు అమ్మాయిల్లో కమిట్ అవ్వలేదు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చా. అబ్బో, నువ్వేదో పెద్ద మన్మధుడు అని అమ్మాయి లైక్ చేయట్లేదురా. నీ వెనకాల కారు, డబ్బు, నీ ప్రొఫెషన్ చూసి నిన్ను ట్రాప్ చేస్తుంది. నువ్వేమో కుక్కలాగా తోకాడించుకుని తిరుగుతున్నావు. రేయ్, నీది లవ్ కాదరా, కొవ్వు. వెంటనే అమ్మాయిని గోవా పంపించే. బావా, ప్రతి రోడ్డుకి ఓ మలుపు ఉంటది, ప్రతి చెట్టుకి ఓ నీడ ఉంటది, ప్రతి కుక్కకి ఓ తోక ఉంటది, దానికి ఓ రోజు ఉంటది. అలాగే ప్రతి మగోడు వెనకాల ఒక ఆడది ఉంటది. అందుకే మందిర్ నా వెనకాల వచ్చింది. అలా వచ్చేసిన ప్రతి అమ్మాయి వెనక బీభత్సమైన కథ ఉంటది. ఆ కథకి పెద్ద ట్విస్ట్ ఉంటది. అనవసరంగా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటావు. అమ్మాయిని పంపించే. ప్రాబ్లమా? అది ఎలా ఉంటది? నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. ఆ నింగినెల్లటికి ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే. నిన్ను తలచి మై డోంట్ వరీ బ్రదర్. ఇంతకీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలుసుకోవచ్చా? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? భూమికి జానబెత్తలేవు. నేను లవ్ చేసిన అమాయకురాలు ఎవరు? చూడు మిస్టర్. మిస్టర్ కాదు, జేమ్స్. సారీ మిస్టర్ జేమ్స్. యా, అమ్మాయిలు చూసేది పొడుగా పొట్టే అని కాదు, అసలు విషయం ఉందా లేదా అని. ఇక్కడ అంటే నా దగ్గర విషయం లేక నా డార్లింగ్ వెళ్ళిపోయింది. హలో, ఏంటి శూన్యంలోకి చూస్తున్నారు? మ్యాటర్ పర్సనల్ టచ్ ఇచ్చిందా? ఫ్లాష్ బ్యాక్ ఉందా? అవును బ్రదర్, ఈ ప్రపంచం అంతా అన్ని లవ్ ఫెయిల్యూర్సే మళ్ళాగా. టేక్ ఇట్ ఈజీ, జస్ట్ ఎ మినిట్. 1 minute. ఎక్స్క్యూజ్ మీ, స్మైల్ ప్లీజ్. ప్రసా, మనకు పబ్లిసిటీ నచ్చదు. ఏం పగలు తీసావా నీకు పబ్లిసిటీ? ఈ స్టూడియోలో నేను వర్కర్ని. నా పేరు వీర్రాజు. దీన్ని డెవలప్ చేసి ప్రింట్స్ వేయి. అలాగే. పేరేటో? జేమ్స్. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. బయట మీరు చూసిన మరగుజ్జు ఈ ఫోటోలో ఉండే వ్యక్తి ఒక్కడే. ఓహో, అంటే ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. మీరు హైదరాబాద్ కొత్త? కాదు, హైదరాబాదే నాకు కొత్త. తెలివిగా మాట్లాడాను అనుకోవద్దు. అచ్చా, రేయ్, కన్ఫ్యూజ్ చేయకు, స్ట్రైట్ గా చెప్పు. హూ ఇస్ హి? ఏదో సరదాగా జోక్ చేశాను. జేమ్స్ జోక్స్ అంటే గిట్టవరా? కమ్ ఆన్ టెల్ మీ, హూ ఇస్ హి? హూ ఇస్ హి? ఇతని పేరు కె శ్రీనివాసరావు. సినిమాల్లో వేషాల కోసం తిరిగి తిరిగి అవకాశాలు రాక బ్రతుకుతరి కోసం ఈ స్టూడియో పెట్టాడు. కానీ నటన మీద ఉన్న మమకారం చావక ఓ కొత్త సిద్ధాంతం కనిపెట్టాడు. వెరీ ఇంట్రెస్టింగ్. కంటిన్యూ కంటిన్యూ. నటుడికి నటనే ముఖ్యం, సినిమా కాదు అని అప్పటి నుంచి జీవనటుడు అయ్యాడు. జీవ నటుడా? ఎస్ మిస్టర్ జేమ్స్. అతనికి విగ్గు పెడితే చాలు, అది పాత్ర అన్న విషయం మర్చిపోయి జీవించేస్తాడు. మళ్ళీ విగ్గు తీసేసరికల్లా మామూలు మనిషి అయిపోతాడు, అంతే. ఓహో, ప్రపంచంలో నాకంటే పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఓకే, ప్రిన్సెస్ రెడీగా ఉంచు. అలాగే. అడ్వాన్స్ ఏమైనా ఇస్తారు? అక్కర్లేదు. తమరు వెళ్ళరండి. రావు గారు, మీ వేషం అదిరిపోయింది. మా వేషం డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. డబ్బులేంటి, వేషం ఏంటి? ఒక పక్క నా ప్రియురాలు వెళ్ళిపోయి బాధలో ఉంటే నువ్వేంటమ్మా? రేయ్, ఈ నెత్తి మీద విగ్గుంటే మన మాట వినడరా, పేకండ్రా. కర్మ, ఈడొకడు. ఎరా ఎర్రాజో,
ఈ జనం ఏంటి వీళ్ళ ఎదవేశాలేంటి? ఎదవేషాలు నువ్వే చాలనట్టేటి? కాసేపట్ట పని మీద బయటకు వెళ్ళి వచ్చేసరికి స్టూడియో అంతా అల్లకల్లోలం చేసి పారించావు. అక్కడ రామారాయణ గారి స్టూడియో చూడు ఎంత నీట్ గా ఉంటుందో. అది సినిమా స్టూడియో, ఇది ఫోటో స్టూడియో. తొండకి అనకొండకి ఉన్నంత తేడా ఉంది. ఏడ్చాలే ఎలాగ జనాన్ని పంపించాయి. You are too hearty. కాము ఇదంతా పెళ్ళయ్యాకే. అప్పుడు కావాలంటే మళ్ళీ చేసుకుందాం. నో వే. కాము మన పెళ్ళెప్పుడు కాము? నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. మన పెళ్ళి అవ్వాలంటే ముందు మా బావగాడు ఒప్పుకోవాలి. మన పెళ్ళి మన ఇష్టం, మధ్యలో మీ బావ ఎందుకు ఒప్పుకోవడం? నువ్వు నన్ను నమ్మినట్టు మా పేరెంట్స్ నన్ను నమ్మలేదు. అందుకే నా జీవితం అట్టుకెళ్ళి మా బావగాడు చేతిలో ఎట్టారు. ఆడోకే అంటేనే మన పెళ్ళి. నువ్వేం టెన్షన్ పడకు. ఈరోజు మా బావగాడు బర్త్డే. ఆడు మంచి మూడ్లో ఉంటాడు. ఆడికి గ్రాండ్ పార్టీ ఇచ్చి అప్పుడు మన పెళ్లి టాపిక్ కదుపుతాను. హలో ఒరే బావా. రై నీకు ఆ సెల్ ఫోన్ ఎందుకురా? అక్కడ నుంచి మెల్లగా మాట్లాడరా, నాకు వినిపిస్తుంది. ఈ రోజు నీ బర్త్డే కదా, నీ గ్రాండ్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. సారీరా, నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మీటింగ్లో ఉన్నాను. కుదరదు, ఫోన్ పెట్టేయి. మా బావ అర్చన, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? మా పేరెంట్స్ లాగే ఎప్పుడూ నా గురించి ఆలోచించే నువ్వు పరిచయం అయినందుకు. నేను చెప్పకుండానే నా బర్త్డే తెలుసుకుని నువ్వు ట్రీట్ ఇవ్వడం నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇట్స్ మై ప్లెజర్ మదన్. కేక్ రెడీయా? 2 minutes మేడం. లవ్స్ మీ లవ్స్ మీ నాట్, లవ్స్ మీ లవ్స్ మీ నాట్, లవ్స్ మీ లవ్స్ మీ నాట్. తెల్లారం దగ్గర నుంచి ఓహో పీకుతున్నావు. నీ కళ్ళకి ఇది పీక్కోవటంలా కనిపిస్తుందా? లేకపోతే ఏంటయ్యా? ఇలా పీక్కోవటంలోనే నా భవిష్యత్ ఏంటో నాకు తెలుస్తుంది. ఎలా? ఈ గులాబీ రేకుల్ని లవ్స్ మీ లవ్స్ మీ నాట్, లవ్స్ మీ లవ్స్ మీ నాట్, లవ్స్ మీ లవ్స్ మీ నాట్ ఇలా ఎన్నిసార్లు పీకినా నా వైపు లవ్స్ మీ నాట్ అనే వస్తుంది. వారిని ఏంటి సార్ నవ్వుతారేంటి సార్? లేకపోతే ఏంటయ్యా? అది నీ చేతిలో పనే కదా. ఆ వేసుకునేదేదో నీ వైపే షీ లవ్స్ మీ వేసుకుని సంతోషపడు. కనీసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటయ్యా? నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని ఫీలింగ్ కదా? యా. ఓకే ఓకే ఓకే. ఇది ఒరిజినల్ డూప్లికేట్? ఇది ఒరిజినల్ అని తెలుసు. మీ ఊరు బందర్ అని కూడా తెలుసు. వాట్ ఏ గెస్. మాది బందర్ అని ఎలా తెలుసు నీకు? నీ ఫేస్ చూస్తే తెలియట్లా? బందర్ పిచ్చోడా. ఇక పీక్కోనా రాజా. ఫ్యాంటాస్టిక్. అర్చన, నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఒంటరిగా బర్త్డే చేసుకోవడం. ఒంటరిగా ఏంటి? నేనున్నానుగా పక్కన. ఆఫ్ కోర్స్. మా బావగాడు నేను రెగ్యులర్ గా ఇక్కడికే వస్తుంటాం. ఈ హోటల్ మన ఫ్రెండ్దే. అలా కూర్చో. ఇక్కడ మనం ఎంత చెపితే అంతే. ఎక్స్క్యూజ్ మీ, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్. ప్లీజ్ గో దట్ సైడ్. ఇక్కడ నీకు అందరూ తెలుసునా? ఈడొక్కడే తెలీదు, కొత్తగా చేయనాడు అనుకుంటా. పద. హే, హ్యాపీ బర్త్డే. యు లివ్ ఎ లాంగ్ లైఫ్. థాంక్యూ. ఓ నో 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 నో, నా కాదు. బర్త్డే బాయ్. అమ్మ నా దొంగ బావా, ఎంత ద్రోహమా! గోవాలో అమ్మాయి చేతిలో ఫ్రై చెట్టి ఇక్కడ నోట్లో కేక్ కటింగ్ చేసుకుంటున్నావా? చెప్పే శ్రీరంగ నీతులు తీసేసాం గరగోతులోని. చెప్తాను పద, వాళ్ళ సంగతి ఇప్పుడే తెలిచేద్దాం. మీ బావ మనని ఇక్కడ చూడకూడదు. ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళని ఎలా డీల్ చేయాలో నేను నీకు తర్వాత చెప్తాను కదా. ఏం పర్లేదని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారా? ప్లీజ్ నా మాట. ఇప్పుడు తప్పించుకోలేరా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చెట్టు చాటు నుంచి వాళ్ళు ఏం మాడుకుంటున్నారో విందాం. పద బావా, అయిపోయావు. డార్లింగ్. ఎక్కడికే డార్లింగ్? నేను చెప్పేది నువ్వు ఉన్నావు కాబట్టి మా బావగడ బతికిపోయాడు. ఓకే, మిమ్మల్ని వదలను. మీకు ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. సూపర్ ఐడియా. అక్కడే మా బావగడ సంగతి తెలిచేద్దాం. పోనీ పోనీ పోనీ.
ఎక్కడే మనీరా మనీ హ్యాపీ ఎస్ మనీ నాకు లైసెన్స్ ఉందిలే, నువ్వే టెన్షన్ పడక. ఎస్ పోనండి రా, పోనండి. ఎవరంటే వచ్చినా సరే మీరు స్ట్రైట్ గా పోనండి, అంతే. పోనండి. అమ్మా, ఏమైంది సారు? బల్బు బద్దలైపోయిందిరా. అంతేనా? వెల్కమ్. ఆఫీస్ ఎలా ఉంది? ఇదే నా ఆఫీస్. నీదా? నాది నీదేనప్పుడు నీది నాదే కదమ్మా. నాటి బావా బావమర్దలిద్దరూ గోవా నుంచి లేడీస్ ని బర్మా కాంతి సీకుల్లో దించేస్తున్నారు. హాయ్ సంధ్య, ఫోటోస్ వచ్చినాయా? హలో మిస్టర్ కామరాజ్, హౌ ఆర్ యు? జస్ట్ యావరేజ్. ఎవరి కొత్త పిట్ట? షట్ అప్. షీస్ మై లవ్, షీస్ మై వుడ్ బి. మందిరా, హీస్ ఫనీ. ఈ ఆఫీస్ కి ఇతనే డామేజర్. సారీ మేనేజర్. We have to send it by today evening. రోసి, షీస్ ఏ ఇంటర్నేషనల్ మోడల్, యు నో. వీడే పెద్ద ఇంటర్నేషనల్. వీడినే డ్రాప్ చేసిందంటే ఇది ఇంకా పెద్ద చదువు అయి ఉంటుంది. కత్తిలా ఉంది కదా. హాయ్ కామరాజ్, హాయ్ మందిరా, హాయ్ అర్చన. రేయ్, ఒకసారి లోపలికి రా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నాది కూడా సేమ్ డైలాగ్. ఆ మీ ఇద్దరం ఆడుకుంటా ఉండండి, నేను కాన్ఫరెన్స్ అయిన తర్వాత వచ్చి కలుస్తా. సో రేయ్, ఆ అమ్మాయిని గోవా పంపించుకుంటే ఆఫీస్కి తీసుకొచ్చేవేంటి? నువ్వు మాత్రం అచ్చన్న గోవా నుంచి ఇక్కడ తెచ్చుకోలేదా? అచ్చింది గోవా కాదు, వైజాగ్. మందిరది కూడా గోవా కదా, బందరా. ఏంట్రా మాట మాట సమాధానం చెప్తున్నావు? అచ్చిన టాలెంట్ చూసే మన ఆఫీస్లో జాబ్ ఇచ్చాను. అయ్యి బాబు, ఉద్యోగం కూడా ఇచ్చావా? అవును బావా, నేను నీ బర్త్డేకి పార్టీ ఇస్తానంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ తో మీటింగ్ ఉందని చెప్పావు. మీటింగ్ సక్సెస్? గ్రాండ్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ బావా, నువ్వు కూడా నా రూట్ లోకి వచ్చావు. లవ్ లో పడ్డావు, లెవెల్ అబద్ధాలు అట్టాలనేది ఇట్స్ క్వైట్ కామన్. నేను లవ్ లో పడ్డా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? చా, మరి అచ్చన గోవాలో ప్రైజ్ ఇచ్చావు, ఆఫీస్ లో జాబ్ ఇచ్చావు, ఇందాక డేటింగ్ లో చిచ్చి మీటింగ్ లో బర్త్డే కేక్ ఇచ్చావు. మరి ఇదంతా లవ్ కాకుండా ఇంకేంటి బావా? అంటే మీ ఇద్దరం పార్టీ చేసుకున్నంత మాత్రాన అది లవ్ అయిపోతుందా? అసలు మా ఇద్దరి మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ అంటావు. ఎందుకు బావా మమ్మల్ని మేనేజ్ చేస్తాం కోసం నిన్ను మోసం చేసుకుంటావు? బావా నీకు దండం పెడతాను బావా, అవతల మంది నన్ను పెళ్లి చేసుకోమని ప్యానాలు తీసేస్తుంది. నువ్వు అర్జెంట్గా మన పేరెంట్స్కి అమెరికా ఫోన్ చేసి నువ్వు అర్జెంట్తోని నేను మందిరితోని లవ్లో ఉన్నావని చెప్పవా? ఎప్పుడు చూసినా లవ్ లవ్, అది తప్ప వేరే ధ్యాస లేదరా నీకు? అది కాదు బావా, బయటికి లవ్. బావా నువ్వు ఖచ్చితంగా అచ్చన్ని లవ్ చేస్తున్నావు. చేసిన సార్లే, ఇదిగో మా బావగాడు పెళ్లి చేసుకోడు, ఇంకొకరిని చేసుకోనివ్వడు. వీడికి అసలు ప్రేమ పెళ్లి అలాంటి వాటి మీద పెద్ద నాలెడ్జ్ లేదులే. నా మాట నువ్వు అర్జెంట్గా వైజాగ్ వెళ్ళి పెళ్లి చేసుకుని హనీమూని మాత్రం గోవా వెళ్ళి. ఎనీవే హార్ట్లీ కంగ్రాచులేషన్. ఇదిగో ఈ శుభ సందర్భంలో మన ఆఫీస్ స్టాఫ్ అందరికి గ్రాండ్ పార్టీ ఇయ్యి, ముఖ్యంగా మా బావగాడికి పిచ్చెక్కిపోవాలంతే. ఏంటి బావా ఏదో చెప్పాలనుకుంటున్నావు? చెప్పు, అర్చనతో చెప్పే. అర్చన, అది అది నాకు లవ్ అనే పదమే నచ్చదు. ఐ హేట్ ఇట్. జస్ట్ వేర్ ఫ్రెండ్స్. మదన్, ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఐ మిస్ మై ఫ్లైట్. ఐల్ మేక్ ఎ మూవీయా? ఓకే, బాయ్. చూసావా, ఈడి ఎదవిగో ఒప్పుకోదు. ఇప్పుడు అచ్చన్న పెళ్లి చూపులే మనకు దొరికిన ఒకే ఒక్క ఆయుధం. ఆ ఆయుధంతో మా బావగాడి చేత మామూలు కేక్ కాదు, ఐ లవ్ యూ అచ్చనా అని చెప్పి పొలి కేక్ ఏం చేస్తాను చూడు. కానిస్టేబుల్, ఈ క్రిమినల్ చర్మం ఒలిచి ఉప్పు కారం చల్లి బాగా ఫ్రై చేసి కుక్కలకి బ్రేక్ఫాస్ట్ కింద వేయండి. ఐ సే టేక్ హిమ్. ఓకే సార్. టోటల్ గా టెర్రరిస్టుల ఇన్ఫర్మేషన్ ఈ ల్యాప్టాప్ లో గ్యాదర్ చేయాలి. ఏట్రా ఆ నటిస్తుంటే మీరు కూడా జీవించేస్తారా? అయ్యగారు చెప్పినట్టు చేయాలిగా మరి. చేద్దరుగానే సాయంత్రం మీ బ్యాట్ ఎలా ఓడిస్తాడరా? మీ బాబు ఇస్తాడా? రండి చెప్తాను. తప్పైపోయింది బాబు, తప్పైపోయింది. మీరు వెళ్ళిపోండి.
కమ్ ఆన్ డార్లింగ్. ఏడవడే విద్య పెడితే చాలు జీవించేస్తాడు. పిచ్చుకోల ఏదో రోజున దుంప దించేస్తాడు. హాయ్ హాయ్. ఫుల్ హాఫా? ఇక్కడ మందు కూడా దొరుకుతుందా? హాఫ్ బ్లాక్ లేబుల్. నీకేం కావాలి? ఫుల్ అంటే ఫుల్ సైజ్ ఫోటో, హాఫ్ అంటే హాఫ్ సైజ్ ఫోటో. మాకు ఒక హాఫ్ సైజ్ ఫోటో కావాలి. ఇప్పుడు ఫుల్ అయితేనే బెటర్, ఎందుకంటే అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. హలో, మేము ఇక్కడ ఫోటోలు తేయడానికి రాలేదు. మరి దేనికి వచ్చారు? నీ దగ్గర ఉన్న ఫోటోల్లో మంచి కత్తిలాంటి కుర్రాడు ఫోటో ఒకటి కావాలి. పెళ్లి సంబంధానికి. పెళ్ళా? ఈ మధ్య పెళ్లి సంబంధాలు స్టూడియోలో ఫోటోలు చూసి కూడా చేస్తున్నారేంటి? ఇంతకీ ఎవరికి? నాకే. నీకా? నీకైతే చాక్లెట్ కుర్రాడు ఫోటో చూపిస్తాను. జస్ట్ రైట్. ఇదిగోటి చూడండి, డెఫినెట్ గా నచ్చుతాడు మీకు. ఈడు పెళ్లి కొడుకులా లేడు, డ్రైనేజీలో ఉంగరాలు ఎరిగిన వాళ్ళ ఉన్నాడు. ఎటకాయ బాబు, ఆ ఫోటో నాదే. నాకింకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. ఇంకా మీకు నచ్చకపోతే ఓకే, మీకు కావాల్సిందల్లా చాకులంటే కొన్నాడు అంతే కదా, ఇస్తాను. కానీ కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత ఖర్చు అయినా పర్లేదు. అయితే ఓకే. ఇదిగోండి, మనకు బాగా కావాల్సినాడు. ఎలా ఉన్నాడు? ఇదిగో పండగ చేసుకో. మన మైకేల్ గడి లక్కీ ఫీలో బంగారులోని సంబంధం దొరికింది వీడికి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి ఈడు ఫోటో పక్కన వచ్చిన ఫోటో యాడ్ చేసి ఓ డమ్మీ వెడ్డింగ్ కార్డు కొట్టించాం అనుకో, అది మా బావగారి మొహాన్ని కొడితే వెంటనే మెలో నరాలన్నీ దిగిపోయి నా కాళ్ళ మీద పడి వచ్చిన ప్రాణం వేస్తే ఒప్పేసుకుంటాడు. థ్యాంక్ యూ డార్లింగ్. ఇదేదో మాఫియా గొడవలో ఉంది, మనకెందుకు? పద పద పద. పట్టపగలే పోలీస్ స్టేషన్ మీద దాడా. నో మిస్ అయిపోయా. పోలీస్ అమ్మ, వీడింత పొట్టిగా ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు చోటా షకీల్ అయి ఉంటాడు. క్యాచ్ హిమ్. నాయనో, ఏ ఆటో స్టాప్. yes పోనీ. చబల్ అడు పారిపోతున్నాడు. అడు అంకల్ స్పీడ్ గా పోనీ. స్పీడ్ గా పోవాలంటే గేర్ మార్చాలా, క్లచ్ తొక్కాలా? క్లచ్ తొక్కడు వేట నీ అబ్బా. పెడల్ తొక్కో. పెడలా? అది రిక్షా కదండి ఉండేది. అవును కదా. అంటే నీకు డ్రైవింగ్ రాదా? నేను జూనియర్ ఆర్టిస్ట్ ని, యాక్టింగ్ తప్ప డ్రైవింగ్ రాదు. ఊరి నీ అబ్బా. గెట్ డౌన్ అండ్ సిట్ బ్యాక్. అడు పారిపోతున్నాడు. లైసెన్స్ ఉన్నాడు, ముందు రండిరా. టైం లేదు. కమాన్ కమాన్. బుల్లెట్లు కూడా అయిపోయినాయి. పోనీరా బాబు, పోనీ పోనీ పోనీ. కాల్చండి కాల్చండి రా. అగిపెట్టేవండి. ఊరి నీ అబ్బా. నేను కాల్చుకుంటే వీడిని కాదురా, అది బాడీని. ఓకే కమాన్ షోట్. పోనీరా, అవతల పోలీసులు వస్తున్నారు. మిస్ అయిపోయినా. రేపు కాల్చండి రా. సరిగా గుర్తుంచి కాల్చండి రా. పోలీసులకి ఆటో కొట్టేసిన విషయం తెలిసినట్టుంది. వెంటనే తప్పించుకోవాలి. జంప్. ఈడెవడు పరిగెడుతున్నాడు? వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఏంటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు దూకేశాడా? హెల్మెట్ లేకుండా ఆటోలో వస్తా. నో డిస్కషన్. మార్నింగ్ సార్. ఫార్మాలిటీస్ తర్వాత. రై సార్, ముందు ఈ ఉగ్రవాదిని స్టేషన్ తీసుకెళ్ళండి. స్టేషన్ తీసుకెళ్లి ఏ ట్రైన్ ఎక్కించాలి సార్? ట్రైన్ ఏంట్రా? తీసుకెళ్లాల్సిన రైల్వే స్టేషన్ కాదురా, పోలీస్ స్టేషన్ కి. టేక్ హిమ్. మోసుకెళ్ళండి సార్, మోసుకెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. ఎంత బరువు తక్కువ ఉన్నాడేంట్రా? ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు సార్? నీకు 3rd డిగ్రీ ఇవ్వబోతున్నాను. 10th క్లాసే పాస్ అవ్వలేదు సార్ నేను. నాకు 3rd డిగ్రీ ఏంటండి? షటప్. నా స్టేషన్ మీద దాడి చేసి నా మీద జోకులేస్తావా? చూపిస్తాను రా. 3rd డిగ్రీ అంటే ఏమిటో చూపిస్తాను. ఎస్. ఏంటి సార్ ఇది? సార్, చెవుల్లో బాంబులు వెళ్ళిపోతున్నాయి సార్. వదిలేండి సార్, మీకు దండం పెడతాను ప్లీజ్ సార్. ఏమండి, ఆయన మన కస్టమర్. నటించేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించండి. థ్యాంక్స్ బ్రదర్. బ్రహ్మాండంగా నటించావు. ఇదంతా నటన. ఎస్. నాటికి నాకు సమూజ్య నటుడు దొరికావయ్యా. రేయ్ బెదర్కి చల్లటి కూల్ డ్రింక్ ఒకటి పడరా. అలాగే.
బెదరు నువ్వు దొంగ నే పోలీస్ దొంగ పోలీస్ అని సినిమాకి టైటిల్ పెట్టి సినిమా తీశారనుకో సూపర్ హిట్. సినిమానా? అయితే ఓ పని చేద్దాం సార్. ఏంటి? ఫస్ట్ డే షూటింగ్ లో కలుద్దాం సార్. గాడ్ బ్లెస్ యూ. వస్తాను సార్. ఈడెక్కడ దొరికాడ్రా నాకు? అరే సమయానికి వచ్చి రక్షించావురా, లేకపోతే వాడు నా చెవులోంచి ప్రాణాలు తోడేసేవాడు. ముందు డ్రింక్ తాగి రిలాక్స్ అవ్వండి సార్. డ్రింక్ వద్దు, డిన్నర్ వద్దురా. నా ఫోటోలు ఇరా బాబు, వెళ్ళిపోతాను. ఫోటోలన్నీ రెడీగా ఉన్నాయి సార్, అద్భుతంగా వచ్చాయి. ఓహో, ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ, సూపర్, ఫ్యాంటాస్టిక్, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఏంటి సార్ అలా కొట్టారు? లొకేషన్స్ ఎవరికి కావాలరా? ఇందులో మనిషి ఏడ్రా? మనిషా? ఈ ఫోటోలో మనిషి ఎక్కడున్నాడు? సముద్రం, బీచ్, చెట్లు, తుప్పులు తప్ప ఇంకా కనిపించట్లేదు. మనిషి లేడా? కొట్టారు. ఇలా రారా, ఇదిగో ఇక్కడ సరిగ్గా కనిపెట్టి చూడు. ఇక్కడ ఎస్. దీన్ని ఎంత అల్లరి చేసినా ఫేస్ లో డీటెయిల్స్ కనిపించావు సార్. కనిపించి తీరాలి. వాడెక్కడున్నాడో నాకు తెలియాలి. అలా కనిపించాలంటే నెగిటివ్స్ అమెరికా పంపించే గ్రాఫిక్స్ చేయించాలి. దానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అయితే ఓకే. అవసరమైతే మీ స్టూడియో అమ్మి చేయించండి, వెనక్కి తగ్గొద్దు. అలాగే. Come on, do it. అలాగే. Yes. ఏంటి ఒక పిచ్చడితో సస్తుంటే ఇంకో పిచ్చడి దొరికా. నాకు ఏం చేస్తాను, నా కర్మ. ఏంటి బాబా ఇంకా అలా కూర్చున్నావు? ఆఫీస్కి వెళ్దాం పదా. ఒంట్లో బాగోలేదురా. ఒంట్లో బాగోలేదా, మనసులో బాగోలేదా? విసిగించి మాకు అసలే తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉందా? అయితే నివారణ ఏంటి వాడు? చిన్నప్పుడు మా అమ్మ నాకు అదే వాడేది. అది దగ్గు మందురా, బొగ్గు. అయ్యి బాబాయ్, ఇప్పుడు తలనొప్పి వచ్చాడు, నేను అదే మింగేస్తానండి. ఆయన అలాగే అంటారులే కానీ ఈ స్ట్రాంగ్ కాఫీ తాగినాయా తగ్గిపోతుంది. థ్యాంక్స్ మందిరా. వస్తాడులే. కొరియర్ సార్. బాబా ఎవరో వచ్చినట్టున్నారో ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. ఆడే ఉంటాడు. ఏంట్రా పావు గంట లేటు? ట్రాఫిక్ జామ్. ఓహో బావా నీకే. ఇంత పెద్ద కార్డు ఎవరు పంపారో? అర్చన. ఏమన్నా బ్యాడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ కాదు, బ్యాడ్ మేళం న్యూస్. బావా ఇది చాలా అన్యాయం బావా. ఇంత మంచి న్యూస్ నువ్వు ఒక్కడో ఎంజాయ్ చేయకూడదు. మాతో చెప్తే మేము కూడా ఎంజాయ్ చేస్తాంగా. ఇది ఎంజాయ్ చేసే న్యూసా? మరి ఒంట్లో బాగోలేదు, విసిగించకరా. ఏది ఏమైనా మన బ్లెస్సింగ్స్ అచ్చనకి బాగా వర్కౌట్ అయినాయి. పైన తదాస్ దేవతలు తదాస్తు అన్నారు, వెంటనే అచ్చన పెళ్లి సెటిల్ అయిపోయింది. అచ్చన్ రాగానే బ్రహ్మాండమైన పార్టీ అడగల. ఎందుకు బావా అలా అరిచావు? ఆడపిల్ల దగ్గర పార్టీ అడగడానికి సిగ్గులేదు. చా మరి మొన్న వచ్చిన బర్త్డే పార్టీ ఇచ్చినప్పుడు నువ్వెందుకు తీసుకున్నావమ్మా? అది కాదురా, ఆ పార్టీ ఏదో మనమే ఇస్తే బాగుంటుంది కదా. ఏది ఏమైనా అర్చన చాలా అదృష్టవంతురాలు. అలా అనుకోగానే ఇలా పెళ్ళైపోతుంది. మీరు అలాంటి బావా నీకు నిజంగానే హెడేక్ ఎక్కువైంది. ఒక్కసారి మన ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేస్తాను. ఇంట్లో సగం దరిద్రం నువ్వు, మరి మిగతా సగం ఇదిగో ఇది. చిచ్చి, ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది. మొన్నటిదాకా లవ్వు లేదు గివ్వు లేదు అని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా. అందుకని మనసులో ప్రేమను మనతో చెప్పడానికి ఇగో ఫీలింగ్స్ అడ్డొచ్చేస్తున్నాయి. వెళ్ళనే ఇప్పుడు. Bob. Oh shit. You're senseless, but Okay, finished. Please. Baba, you're too much. Sorry. Kengadu. Sir, noteru. సార్, మీరు దేవుళ్ళ కనిపించారు. మీరే నాకు హెల్ప్ చేయాలి సార్. బిల్లు కట్టడానికి డబ్బులు లేనట్టున్నాయి. మనకన్నా బేవర్స్ కేసు. సార్, కావాలంటే మీ బిల్లు కూడా నేనే కట్టేస్తాను. నా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. వాట్స్ యువర్ ప్రాబ్లం? నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను సార్. లవ్ ప్రాబ్లం అయితే చాలా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్, నేను ఇస్తాను. వావ్, అయితే షార్ట్గా 3 పెగ్గులో నీ స్టోరీ చెప్పి. అర్చనకి వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది సార్. తను ఎత్తుకొచ్చి నీతో పెళ్లి చేయాలి అంతేగా? అంత అవసరం లేదు సార్, మీరు ఒప్పుకుంటే చాలు. అవును సార్, ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు సార్, మీరే సార్. మంది ఎక్కువ ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నాడు. గెట్ అవుట్. సార్ ఏంటి? మిమ్మల్ని చూసి మీరే అనుకుంటున్నాను సార్. ఓకే, ఏంటో చెప్పు. జస్ట్ ఎ మినిట్. చూడండి సార్,
ఇది మీరు కదా? ఫోటో నాదే, పేరు నాది కాదు. మంచి గిరాకీ దొరికింది. చెప్తా అని చెప్పిస్తా. అంటే అర్చన నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావా? అర్చన కూడా నిన్ను లవ్ చేస్తుందా? చేస్తుందని అనుకుంటున్నాను. అనుకుంటే చాలదు. అయినా నువ్వు చెప్పేదంతా నిజమని ఎలా నమ్మాలి? ప్రూవ్ ఇట్. మీరు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పండి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. కౌన్ బనేగా కరోడ్పతి టైప్. కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే నిన్ను అర్చన్ని కలుపుతాను. అయితే అడగండి. నో ది పాయింట్. చెక్. అర్చన్ని ఫస్ట్ టైం ఎక్కడ కలిసావు? గోవాలో. గోవా. చదువు? ఫ్యాషన్ టెక్నాలజీ. అర్చన ఇప్పుడు ఎక్కడుంది? వైజాగ్లో. ఫాదర్? రాజశేఖర్, రిటైర్డ్ మేజర్. అర్చన ఫ్యామిలీ రిచ్చా, యావరేజా, పోరా? చాలా రిచ్. మాకు ఈ డీటెయిల్స్ చాలు. ఒక డౌట్, మీకు వీటి డీటెయిల్స్ ఏమో తెలుసా? తెలీదు. బాబాయ్, మన దరిద్రాన్ని వీడికి అంటగట్టి వీడి అదృష్టాన్ని మనం లాగేసుకుందాం. నిన్ను అర్చనే కలపాలంటే అమెరికాలో ఉన్న మా పేరెంట్స్ తో ముందు ఈ విషయం చెప్పాలి. వైజాగ్ వెళ్ళి అర్చన వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించాలి. కానీ చెప్పండి సార్. అదే మేమున్న హోటల్ బిల్ పే చేయాలి, ఇక్కడ బార్ బిల్ సెటిల్ చేయాలి. అమెరికా నుంచి వీళ్ళ ఫాదర్ పంపిన డీడీ ఏమో ఇంతవరకు రాలేదు. ఇదంతా పే చేయాలంటే 3 to 4 lakhs అవుతుంది. సార్ ఆ డబ్బులు నేను ఇస్తాను సార్. 5 lakhs. 5 lakhs. 5 lakhs చెక్ సార్. ప్లీజ్ నో నో పర్లేదు తీసుకోండి. మీరు వెంటనే వైజాగ్ బయలుదేరండి. ఓకే ఫ్రెండ్. అర్చన గురించి నువ్వు మర్చిపో, నేను చేసుకుంటాను. చూసుకుంటాను. గ్రేట్ మ్యాన్. కామరాజు, నేను ఆ రోజుని ప్రేమిస్తుంటే ఆ రోజుని బావ వెంట పడుతుంది. ఏదో ఒకటి చేసి మా ఇద్దరిని కలపవయ్యా. చచ్చి నీ మందిర కడుపున పుడతాను. ఓహో చూడు ఫణి, నీకు విషయం తక్కువ, హడావిడి ఎక్కువ. అక్కడ మా బావ అర్చన ప్రేమలో ములిగి ఈత కొడుతున్నాడు. నువ్వేం కంగారు పడకు. ఇక రోజు నీదే, రోజు నీదే. నిజమా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు కామరాజు. హాయ్ కాముడు. హాయ్ ఫణి. ఏంటయ్యా ఇది? మీ బావకి అర్చనతో లామన్నావు, ఇప్పుడేమో నా రోజుని హుషారుగా చేంబర్ లోకి తీసుకెళ్లిపోతున్నాడు. అది అర్చనకు పెళ్లి సెటిల్ అయిపోయిందని కొంపదీసి ఇప్పుడు రోజీని లవ్ చేస్తున్నాడేమో. లవా? వెడ్డింగ్ కార్డు చూసి ఏడుస్తాడు అనుకుంటే ఈడేంటి ఓయాగ్రా మింగిన వాళ్ళకి అంతోసారి అయిపోయాడు. అయ్యి బాబాయ్, ఇటు కొంపతీసి అర్చన కానీ ఫోన్ చేస్తాడా? పదరా నేను వెళ్ళి కనుక్కుందాం. వీడు వయాగ్రా వాడతాడా? ఓకే రోజీ, తప్పకుండా వస్తాను. సో స్వీట్ ఆఫ్ యూ మదన్. బాయ్ బాయ్. ఏంటి బావా ఇవాళ అంత హ్యాపీగా ఉన్నావు? మ్యాచ్ ఫిక్స్ అయింది కదరా, అందుకని. వావ్, క్రికెట్ మ్యాచా? ఆస్ట్రేలియా గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా? మదన్ గెలుస్తాడు. అంటే నువ్వు చెప్పేది వన్డే మ్యాచ్ గురించి కాదు, అర్చన మ్యాచ్ గురించి అనుకుంటా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బావా, అర్చనకి మ్యాచ్ ఫిక్స్ అయితే నీకెందుకు బావా అంత ఆనందం? ఆ మ్యాచ్ ఫిక్స్ చేసింది మనమే కదా. అదేంటి మ్యాచ్ ఫిక్స్ చేసింది మనం కదా? బావా, ఈ మధ్య నువ్వేమైనా అర్చనకు గానీ ఫోన్ చేసావా? ఆల్రెడీ ఫిక్స్ అయిన మ్యాచ్ కి ఫోన్ ఎందుకురా, డైరెక్ట్ గా పెళ్ళే. బావా, నేను అర్చనకి గిఫ్ట్ కొనడానికి వెళ్దాం అనుకుంటాను, నువ్వు కూడా వస్తావా? నేనెందుకురా రావడం? నాకు ఇచ్చే గిఫ్ట్ నేనే కొనుక్కుంటే అస్సలు బాగోదు. నేను నీకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి బావా? నువ్వు నా తరపునే కదరా గిఫ్ట్ తీసుకొచ్చేది. ఓహో, అంటే నేను గిఫ్ట్ తీసుకొచ్చి నీకు ఇస్తే అది నువ్వు తీసుకెళ్ళి అర్చనకి ఇస్తావు. జోకులా? నువ్వు గిఫ్ట్ నాకు ఇస్తే అర్చనకి ఇచ్చినట్టే కదరా. బావా, నాకు మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడే ఇలా కన్ఫ్యూజ్ అయిపోతే ఎలా రా? ముందు ముందు ఇంకా కన్ఫ్యూజ్ అవుతావు. నా రాశి కన్య రాశి. సంథింగ్ రాంగ్. మ్యాచ్ ఫిక్సింగ్ ఎక్కడో జరుగుతుంది. మన ప్లాన్ ప్రకారం మీరందరూ నేను చెప్పినట్టు చేస్తే నేను కోటీశ్వరుడికి అల్లునవుతా. ఆ తర్వాత నేను ఇచ్చే డబ్బుతో మీరందరూ హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. కళా ప్రపూర్ణ, నట భేతాళ, గజ్జ నాటక, గంట భేరుండ బిరుదులు పొందాల్సి ఉన్నాయా? అసలేనంటే ఏమనుకున్నా నువ్వు? నీ ఫాదర్ క్యారెక్టర్ లో జీవిస్తా, ఆ పిల్ల తండ్రితో నీ కాళ్ళు కడిగిస్తా. డోంట్ వరీ మైకల్. ఇక నా పేరు మైకల్ కాదు, రవి. ఓకే. అదిగో అర్చన వాళ్ళ ఫాదర్, మదర్, తన తమ్ముడు. వీడిగా నడవాలరా.
అచ్చనకింత చిన్న తమ్ముడా మిలిటరీ మేజర్ కదా కొంచెం గ్యాప్ వచ్చి ఉంటుందిలేరా ముందు నువ్వు విగ్గెట్టు మీరు వంగండి అదే ఓకే మై డియర్ సన్ నేను ఆ మేజర్ దగ్గరికి వెళ్ళి మీ మ్యారేజ్ మ్యాటర్ సెటిల్ చేసుకొస్తాను ఓకే గాడ్ బ్లెస్ యూ ప్రొసీడ్ హలో మాస్టర్ ఎవడి ఏమింది హలో ఇదిగోండి అది ఓకే హలో చెప్తే విన్నావా వాడు యాక్టింగ్లోనే కాదు ఫిజికల్గా కూడా వీకే వాడు ఇంకా బ్యాటింగ్కి వెళ్లకుండానే రిటైర్డ్ హార్ట్ అయ్యాడు ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చెయ్యలేక గుండెల మీద గ్యాస్ స్టవ్లో మోస్తున్నా ఈ నిర్భాగ్యుని ఎందుకమ్మా బతికిచ్చావు యాక్టింగ్ మాస్టర్ మీ వాడికి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమా నో మా వాడికి ఏమండి హీ జమ్ మీరెవరు మీ ప్రాబ్లం ఏంటి సార్ ఐఎమ్ ఎస్ రంగారావు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోట్లకి అధిపతిని కానీ ఏం లాభం ఒక్కగానొక్క కొడుక్కి మన సాంప్రదాయాలు పద్ధతులు తెలిసిన తెలుగు పిల్లతో పెళ్లి చేద్దామనుకుంటే ఒక్క సంబంధం కూడా దొరకట్లేదు అయినా మీలాంటి యంగ్ కప్పులకి నా బాధ ఎలా తెలుస్తుందిలేండి మంచి సంబంధాలు వెతకడం అంటే ఎంత కష్టమో మాకు తెలుసు అన్నయ్య గారు అన్నయ్య ఇంకొక్కసారనమ్మా అదేంటి అన్నయ్య గారు అవునమ్మా అన్నయ్య అనేటువంటి కమ్మటి పిలుపుని ఎన్నేళ్లైందో విని అమ్మా మీకు తెలిసిన ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పి ఈ అన్నయ్యకి పుణ్యం కట్టుకోమ్మా చూడండి రంగారావు గారు నా పేరు రాజశేఖర్ రిటైర్డ్ మేజర్ దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్ ఈ వైజాగ్లో మీకు ఏ హెల్ప్ కావాలా నన్ను కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ లో ఉంటామేంటి మేజర్ గారు ఈసారి మీ ఉదయంతో మీ ఇంటికి వస్తా చెల్లమ్మా బాయ్ ఉంటారా నాన్న అంతా బాగానే చేసావు లాస్ట్లో మీ వదినతో సహా వస్తానని ఓవర్ యాక్షన్ చేసావే అది నాకు నచ్చలేదు కోట అమ్మా కోట నో బీచ్ లో పల్లీలు అమ్ముకుని ఇలాంటి చెత్తగాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏమిటి ఇంటి దగ్గర మీ మమ్మీ మన కోసం వెయిట్ చేస్తుంటా కమన్ 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 గాలి వెదలతో ఫ్రెండ్షిప్ వీడు కమిట్ అయింది కూడా కరెక్టే మమ్మీ అన్న క్యారెక్టర్ ఉంటేనే ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వస్తుంది దీని గురించి మనం చోటా సీన్ ఇంట్లో డిస్కస్ చేద్దాం దీనికి ఏం తప్పలేదు నీ పద్ధతి ఏం నాకు నచ్చలేదు సీను అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు వాళ్ళకి చాకరీ చేయలేక చేస్తున్నాను ముందు వాళ్ళందరినీ పంపించే బంగారం బంగారం మైకేల్ గాడు అద్భుతమైన ప్లాన్ వేశాడు ఆ ప్లాన్ కానీ సక్సెస్ అయితే కార్లు బంగ్లాలు రాయల్ లైఫ్ అనుభవించవచ్చు కొంచెం కోఆపరేట్ చేయవే ప్లీజ్ కాఫీ పెట్టవే సరే వసే కాఫీ పెట్టు ఏంటి రావు గారు తెగ టెన్షన్ గా తిరుగుతున్నారు బాత్రూమ్ ప్రాబ్లమా ఏదో గోల ఆ మల్లిగాని ఈడికి తల్లింది ఏమంటే నాకు తల్లింది తెస్తాడేమో టెన్షన్ గా ఉంది జోలీ కొన్నాళ్ళు నా పెళ్ళంగా ఉంటావా చెప్పు తెగుద్ది వాళ్ళు రాస్తాయి నా కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని కొడతానంటే దాని కాదు నిన్ను నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నా పిల్ల ఉంచుకుంటా అంటావా ఊరుకోరా ఆయన నిజంగా అనట్లేదు వైఫ్ లా మన కోసం యాక్ట్ చేయమంటున్నాడు కదా నో నాకు పరపురుషులంటే అస్సలు పడదు పురుషులంటే పడుతుందిగా అది చాలు ఎట్టకారమా నా డార్లింగ్ లో నాకు సతీ సావిత్రి సతీ వాణిశ్రీ సతీ అంజలీదేవి కనిపిస్తుంది కావాలంటే చూడు ఏడీడు చూస్తున్నాడు కానీ నాకు సతీ ఇలియా సతీ అనుష్క సతీ త్రిష కనపడుతున్నారు నాకు ఎవరి జలకన్య జలగద జల 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 కన్య బ్యూటిఫుల్ అబ్బే మరీ పిల్లకాయ ఇదే నా వైఫ్ క్యారెక్టర్ కాదు ఈమె బాలామణి మీ వైఫ్ క్యారెక్టర్ కి సిస్టర్ కమ్ మేకప్ కాంతామణి కుడికాలు పెట్టి లోపలికి రా కాంతం వీడే నీ కొడుకు బాబు నా
ఎండలో తిరిగి తొండలో అయిపోయావే. అవును మీ నాన్న నిన్ను బాగా చూసుకోవడం లేదా? ఎక్కడే వాడే? వీడా? విషయం ఉందో లేదో పరీక్ష చేయాలి కదా, ఒకసారి లోపలికి వస్తావా? శీల పరీక్షకి నేను ఒప్పుకోను. శీల పరీక్ష లాంటిది కదా, అనవసరం నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టమోక. నీ తొక్కలో పరీక్ష ఏదో ఇక్కడే పెట్టు, మేము చూస్తాం. అంటే నా మీద డౌటా? అందులో నో డౌట్. అయితే ఇక్కడే పెడతాం. కాంతమణి, నువ్వు పాత సినిమాల్లో శాంతకుమార్ లాగా బాబు అనుకుంటూ నువ్వు ఏడ్చి మమ్మల్ని ఏడిపించే యాసం కాదు ఇది. ఫారెన్ రిటర్న్ స్టైలిష్ నాలాంటి హస్బెండ్ కి వైఫ్ క్యారెక్టర్ గా యాక్ట్ చేయాలి. చేయగలవా? The headmaster, I am suffering from fever. So I have not attended the school. Doctor asked me to take 2 days bed rest. So please grant me leave. Yours fair and lovely, C.H. Kantamani, 10th standard B section, roll number. Hey, what man? Excuse me. Who's this? ఈ డ్రైవర్ కూడా పానకంలో బుడకలాగా 100% నాకు ఈ బెళ్ళం ఓకే. హలో, బెళ్ళం పాత్ర మాత్రమే. ఓకే, మరి అడ్వాన్స్? బాబాయ్ చెక్ చేయి. No, only cash. Cash? ఓ Cash. డబ్బులు పెట్టుకో. మన ప్లాన్ సక్సెస్ అయి నేను కోటీశ్వరుడికి అల్లుడినైతేనే మీకు వాటాలు వస్తాయి. ఏదైనా తేడా జరిగిందో వాడు అసలే మిలిటరీ మేజర్, అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించాలి. ఓకే? నటించకూడదు, జీవించాలి. ఈ బొకే ఎంత? 240 మేడం. హాయ్. హాయ్, మీరు? ఐఎమ్ రవి. మీరు అర్చనా కదూ? ఐఎమ్ సారీ, మీరెవరో నాకు గుర్తు రావట్లేదు. నన్ను గుర్తుపట్టలేదంటే తనకి వెడ్డింగ్ కార్డ్ సంగతి తెలియదన్నమాట. నేనెవరో మీకు తెలియదు. గోవా ఫ్యాషన్ షోలో మీరు ప్రైజ్ తీసుకున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఓ రియల్లీ? యువర్ డిజైన్స్ ఆర్ ఫెంటాస్టిక్. ఇండియా లెవెల్లో మన తెలుగు మానవ సేవే మాధవ్ సేవ. అర్చన, మిమ్మల్ని ఇలా దైవ సన్నిధిలో కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం బావగారు. ఆయన నీకు బావగారంటే అన్నయ్య వరుస అవుతారు. అవును కదా, ఈ అమెరికాలో ఉండి ఉండి రిలేషన్షిప్ కూడా చాలా కన్ఫ్యూజన్. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? అదిగో. నీలాగే నీ తమ్ముడు చాలా అందంగా ఉన్నాడు. అరే, మా అబ్బాయి కూడా పక్కనే ఉన్నాడు. వీడు చాలా మొండి తెలుసా? ఇంతకీ మీ అబ్బాయి మోసేవాడా మోయించుకునేవాడా? మీరు మీ తమ్ముడు ఇద్దరే వచ్చారా? లేదు, మా పేరెంట్స్ కూడా వచ్చారు. రండి పరిచయం చేస్తాను. వీళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉందా? రండి వెళ్దాం. అవును, అతను ఎందుకు అలా మోస్తున్నాడు? ఏదైనా మొక్కుబడా? గుళ్ళో గంట అందడం లేదని గొడవ చేస్తుంటేను. అదేంటి ఇందా కాళ్ళని కబోదని చెప్పాడు? అలా చెప్పాడా? అయితే అదే కన్ఫర్మ్ చేసుకోండి. అది కాల్ లేని వాడని చెప్తే మా డ్రైవర్ హర్ట్ అవుతాడని నా మరిది అలా మేనేజ్ చేస్తారండి. భద్రం, నువ్వు కొంచెం రిలాక్స్ అవుతావా? నో నో నో, నాకు ఇక్కడే హ్యాపీగా ఉంది. మనం వచ్చిన పని కానివ్వండి. నువ్వు రామా, రా. కూర్చో కూర్చో కూర్చో. నీ పేరేంటమ్మా? అర్చన. వాట్ ఆర్ యు స్టడీయింగ్? మొన్నే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేశాను. ఫ్యాషన్ డిజైన్ తో పాటు ఎంబీఏ కూడా మొన్నే కంప్లీట్ చేశాను. ఇంకా మా అమ్మాయికి భరతనాట్యం, కూచిపూడి కూడా నేర్పించాం. వెరీ గుడ్ సిస్టర్. ఏమిటో మేము అమెరికాలో ఉండిపోవటం వల్ల మన జాతి కళలు, సాంప్రదాయ నృత్యాలకు చాలా దూరం అయిపోయాం. మేజర్ గారు, మీ ఇంటికి ఆహ్వానించారు కదా, వస్తున్నాం. అమ్మాయి నృత్యాన్ని కూడా ఏర్పాటు చేయండి. స్ట్రా లేకుండా బుర్రలో ఉన్న గుజ్జంతా జుర్రేస్తాడు. పద పద.
రేయ్ ఆగరా. బావా మీ ఇద్దరిని చూస్తుంటే చూడ ముచ్చటగా ఉందిరా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే. బావా నువ్వేనా? అవునరా, నేను చాలా మారిపోయాను. నువ్వు నన్ను క్షమించాలి బావా. యారా నేను తప్పు చేశాను బావా. పెళ్లి కాకుండానే? చిచ్చి ఆ తప్పు కాదు బావా. నీ క్యారెక్టర్ని అపార్థం చేసుకున్నాను. ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే వాల్యూ అర్థం చేసుకోలేకపోయాను. నీకు అచ్చనికి మధ్య ఉన్నది ప్రేమ కాదు, నిజమైన ఫ్రెండ్షిప్ అని తెలుసుకున్నాను. నిజంగా నువ్వు చాలా గ్రేట్ బావా. ఐఎమ్ సారీ బావా. రై సారీ చెప్పాల్సింది నువ్వు కాదురా, నేను. ఏ ఇన్నాళ్ళు నీ దగ్గర ఓ విషయం దాచాను రా. అర్చన్ని నేను ప్రేమిస్తున్నాను. బావా అవునరా, పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఆహా ఎంత గుడ్ న్యూస్ చెప్పావు బావా. ఈ రోజు కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. అవును బావా, మరి అచ్చన్న అంతలా ప్రేమిస్తూ తన పెళ్లి జరుగుతుందని తెలుసుకోవడం ఎంత ఆనందంగా ఎలా ఉన్నావు? ఈ పెళ్లి జరగదు కాబట్టి. జరగదా? నీకెలా తెలుసు? పెళ్లి కొడుకు చెప్పాడు. పెళ్లి కొడుక? ఓరే నా పిచ్చి బావా, అసలు అచ్చన పెళ్ళే జరగనప్పుడు మధ్యలో ఈ పెళ్లి కొడుకు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? అదేంట్రా, వెడ్డింగ్ కార్డు నువ్వు కూడా చూసావు కదా. చూడటమేంటే ఆ కార్డు ప్రింట్ చేయించింది మేము ఇద్దరమే. మీరా? అవును బావా, ముందు నీ మనసులో ప్రేమను బయట పెట్టిస్తే ఆ తర్వాత మా ఇద్దరికే లైన్ క్లియర్ అవుద్దని మేమే ఆ కార్డు ప్రింట్ చేసి నీకు కొరియర్ చేసాం. లేదురా, నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ రవి అర్చన సెల్ నుంచి నాతో ఎలా మాట్లాడాడు? ఇంపాసిబుల్. ఏంట్రా ఇంపాసిబుల్? ఆడికి సెల్ లేదా? ఉంది. అయితే ఆడి సెల్లకు ఒక్కసారి ఫోన్ చేసి అసలు ఆడు ఎవడో ఏంటో ఆడి సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. హలో మదన్, హౌ ఆర్ యు? ఫైన్ రవి. నీకు ఇవ్వాల్సిన 5 lakhs అడ్జస్ట్ అవ్వగానే. అబ్బాబే దాని గురించి కాదు రవి, పెళ్లి క్యాన్సిల్ చేయడానికి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? యా, మా పేరెంట్స్ ఒప్పుకున్నారు. yes thank you very much, thank you so much రవి. కానీ అర్చన పేరెంట్స్ తోనే కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది. ప్రాబ్లమా? ఆ మిలిటరీ మేజర్ కి ప్రేమన్నా ప్రేమించుకునే వాళ్ళన్నా అసహ్యం అంట. పైగా శుభలేఖల వరకు వచ్చిన పెళ్లిని సడన్ గా వెళ్ళి మా పేరెంట్స్ ఆపితే షూట్ చేసి పారేస్తాడేమో అని కొంచెం భయంగా ఉంది. మరి అర్చన్తో ఈ విషయం డిస్కస్ చేసావా? బాలే వాడే మదన్, అర్చన్ మనసులో నువ్వే ఉంటే నాతో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? మా వెడ్డింగ్ కార్డ్ ఫస్ట్ నీకే ఎందుకు పంపిస్తుంది? చూడు మదన్, నీది జస్ట్ వన్ సైడ్ లవ్. అయినా నీకేం తక్కువ? ఆస్తుంది, అందం ఉంది. నువ్వు కోరుకుంటే అర్చన కంటే ఎంతో అందమైన అమ్మాయిలు నీకోసం క్యూ కడతారు. నువ్వు ఇంకేం మనసులో పెట్టుకోకుండా మా పెళ్లికి తప్పకుండా రావాలి. నువ్వు రాకపోతే నాకంటే అర్చనే ఎక్కువ ఫీల్ అవుతుంది. ఓకే, యూ హ్యావ్ టు కమ్. సీ యూ, బాయ్. రవి రవి అమ్మయ్య, జస్ట్ మినిట్, బాత్రూమ్కి వెళ్ళొస్తా. ఏమైంది బావా? ఈ పెళ్లి జరగదురా. మరి మేం చెప్పింది అదే కదా. నువ్వు చెప్పింది వాడి పెళ్లి జరగదని, వాడు చెప్పింది మా పెళ్లి జరగదని. ఇదిగో నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకు. ఆ ఫోన్ ఎలాగే ఆ సంగతి తేల్చేస్తాను. హలో, ఎవరు? రవిగాడు ఉన్నాడా? లేడు, పాట పాడటానికి లేడు. ఏంట్రా ఇక్కడ మా బావని టెన్షన్ లో పెట్టాడు, అక్కడ పాటలు పాడుకుంటున్నాడా? రేయ్, నేనున్నంత వరకు మదన్ అర్చనల ప్రేమని ఎవడు ఎడదలేడని చెప్పు. అంటే నువ్వే ఎడికేస్తావా? ఇగో ఈడెవడ మదన్ గారు బాంబడిదంట. యాజ్ యూజువల్ గా ఇండి ఫుట్బాల్ ఆడుకోండి. చిచి, నాకు పరపురుషులు అంటే అస్సలు పడదు. వీడేంటి ఎప్పుడు చూసినా ఓ పెట్టి పట్టుకుని రైల్వే కుళ్ళ అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ పెట్టిలో ఏముంది? ఏవో ఉంటాయి. వాడు నా పర్సనల్ డ్రైవర్. కార్కేనా? డ్రైవర్ కారు కాకుండా ఇంకా దేనికుంటాడు? ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. రేయ్, ఎవర్రా మీరు? మీలో మీరు ఆడుకుంటారంటే వినండి వినండి, ఉల్లాసంగా ఉత్సాహంగా 99.5 FM. ఒరే ఎవరా నువ్వు? ప్రాంతీయ వార్తలు చదివి వాళ్ళగా ఏదో బేస్ వాయిస్ వేసుకుని ఫోన్ రవిగాడికి ఎవరా? గుడ్ మార్నింగ్ విశాఖ, నేను రవికి ఆంటీని. నేను చాలా హాట్ గురు. నేను చాలా ఫ్యాట్ గురు. నువ్వు వాడికి ఆంటీ అయితే నాకేంటి, ప్యాంటీ అయితే నాకేంటి? అర్జెంట్ గా రవిగాడి ఫోనియా. అలా యా మిస్టర్, డోంట్ వేస్ట్ మై టైమ్. మై సన్ మ్యారేజ్ ఆల్రెడీ సెటిల్డ్. ఓన్లీ వన్ వార్నింగ్ ఐ గివ్ యు. ఇంకెప్పుడు ఈ సెల్లికి డోంట్ కాలింగ్. ఇదిగో బాబు, కొంతమందికి జీవితంలో అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టదులే. అట్టాగే మా మైకేల్ గారికి కూడా కోటీశ్వరుడు అయ్యే అదృష్టం పట్టింది.
మధ్యలో ఈ మైకేల్ గడ ఎవడరా? మైకేల్ గడ తెలీదా? అసలు ఆడి కోసమే కదంటయ్యా నాటనే దైవంగా పెట్టుకుని నేను ఏదో ఫాదర్ క్యారెక్టర్ గా యూ ఇడియట్ రాస్కెల్ స్కౌండ్రల్ శుభవాణి నా ఒక్కగానొక్క కొడుక్కి మ్యారేజ్ సెటిల్ అయితే డిస్టర్బ్ చేస్తావా? ఐ విల్ కిల్ యు బాస్టర్డ్. ఐ నో డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు బిల్ కలెక్టర్. అయ్యా ఫ్రమ్ హాలీవుడ్ టు టాలీవుడ్. ఇంకొకసారి కనుక డిస్టర్బ్ చేసావంటే ఐ విల్ రింగ్ అప్ టు ఫైర్ స్టేషన్. వన్ బెడై. అయ్య బాబాయ్ బావా ఈ లెవెల్లో పెద్ద ఇంటర్నేషనల్ ఫ్రాడ్ గ్యాంగ్ లో ఉన్నారు. అవును ఆడు ఖచ్చితంగా అచ్చన్ సెల్ నుంచి నీకు ఫోన్ చేశాడా? అవునరా. అయితే మనం అర్జెంట్ గా వైజాగ్ బయలుదేరాలి. వైజాగే మన ఇద్దరం వైజాగ్ బీచ్. గుమ్మడికాయలు కాలుతానికి ఎంత బిల్డప్. ఎవడే పిచ్చేదవా ఇవాళ దీపావళి చేసుకుంటున్నాడేంటి? అయ్యో అది దీపావళి గాని కాదు ఒరిజినల్ Again missing. ఎట్టెళ్ళినా తప్పించుకోలేరురా, మిమ్మల్ని వదలను. ఒరే కామరాజు జరుగు. Wherever you go, I will follow. Hatch done. ఏమైంది సార్? జస్ట్ పడ్డానంతే. ఎలా? నీకు ఎదురుగా డివైడర్ కనపడుతుందిగా? కనిపిస్తుంది. నాకు కనపడలేదు. కర్మ. అమ్మా అమ్మా. రేయ్ వాళ్ళు వచ్చే టైం ఏందిరా? అంత రెడీ చేసావా? చేశానయ్యా. ఇదిగో తొందరగా అర్చన రెడీ చేయవే. అబ్బబ్బబ్బా మీకు అన్ని కంగారేనండి. అది రెడీ అవుతోంది. ముందు మీరు వెళ్ళి లాన్ లో ఏర్పాట్లు ఏమిటో చూడండి. కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం అండి. అర్చన ఉందండి? మీరెవరండి? మేము అర్చన ఫ్రెండ్స్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓ రండి. కొడుకాల ముందు ఎందుకైనా మంచిది. మీరు కూర్చోండి, నేను వెళ్ళి అర్చన పంపిస్తాను. అలాగే. కూర్చోమ్మా. హాయ్. హాయ్ మదన్. నా పేరు నీకెలా తెలుసు? మా అక్క చెప్పింది. మీ బామ్మతిగాడు వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి టీవీ న్యూస్ రీడర్ లా గంటకి నీ గురించి చెప్పిందే చెప్తూ నన్ను వాయించేస్తుంది. నా గురించి ఏం చెప్పలేదా? చెప్పింది. మదన్ పక్కన నల్లచింతపండులో ఉండేవాడు కామరాజ్ అని, వాడికి అసలు బుర్రే లేదని, గోవా నుంచి ఒక అమ్మాయిని కొట్టుకొచ్చాడని కూడా చెప్పింది. ఇదేనా అది? ఏమ్మా నీకు వీడికంటే గొప్పడు దొరకలేదా? బామ్మతిగాడు దొరికాడు రా బాబు. నమస్కారం. What a surprise! పట్టు చీర కట్టుకుని పెళ్లి కూతురు వస్తుందేంట్రా? కొంపదీసి ఎవరికే ప్రతి చిన్న విషయాన్ని టెన్షన్ పడతాను. మాడుకో. హాయ్ మదన్, what a surprise! నువ్వు ఇక్కడ మా ఇంట్లో. Oh my god! హాయ్ కామరాజ్, హాయ్ మందిరా. హాయ్. హే, అట్లీస్ట్ వచ్చే ముందు కాల్ చేయొచ్చు కదా. చిన్న బిజినెస్ పని మీద వచ్చాం. సర్లే, లగేజ్ ఎక్కడ? కార్లో ఉంది. హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఎందుకో నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. బయలుదేరతాం. ఏంటి వెళ్ళిపోతారా? మా గెస్ట్ హౌస్ ఉండగా హోటల్లో ఉంటారా? నో వే మదన్. వాట్ బేబీ? డాడీ, మదన్ నేను చెప్పాను కదా. మదన్ అంటే ఇతనేనా? హాయ్. చూడండి డాడీ, మన గెస్ట్ హౌస్ లో ఉండమంటే హోటల్లో ఉంటా ఉంటున్నారు. చూడు మదన్, మన గెస్ట్ హౌస్ లో నీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి. అత్యంత లో మ్యాటర్ తేల్చుకోవాలంటే ఎంతకంటే మంచి మార్గం దొరకదు. అలాగేనండి. రేపటి వీళ్ళు మన గెస్ట్ హౌస్ తీసుకెళ్ళు. పదండి. మదన్, నువ్వు సడన్ గా మా ఇంటికి వచ్చి నన్ను సర్ప్రైజ్ చేసినట్టుగా నేను కూడా నేను సర్ప్రైజ్ చేస్తాను. సర్ప్రైజా? త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. ప్లీజ్ కూర్చోండి. థాంక్యూ. Come on, let's have some drinks. Yes, I'm ready. I have take మందు only in the party. నేను మందు తాగకపోతే మా ఆయన మరిది ఫీల్ అవుతారు. మా ఆయన ఫీల్ అయితే పోతే పోనీ, కానీ నా మరిది మాత్రం ఫీల్ అవ్వకూడదు కదా. మళ్ళీ ఈవిడేంటండి ఆయన కోసం తాగుతానంటుంది. వాళ్ళది అమెరికానే, అక్కడంతా మోడర్న్ కల్చర్. నీకేం తెలియదు, ఊరుకో.
ఆర్ యు రెడీ? రవి నాకు అలవాట్లేదు. రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. అమెరికాలో ఉంటూ డ్రింక్ అలవాట్లేదా? కమ్ ఆన్ చీర్స్. ఏమండి వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు డౌట్ వేస్తోందండి. నీ డౌట్ పోవాలంటే నువ్వు పెగుతావు. చిచ్చి ఆంటీ టైం అవుతుంది, ఇంకా అర్చన రాలేదు. వచ్చేస్తుంది బాబు, రెడీ అవుతుంది. ఏంటి రావు గారు సైలెంట్గా ఉన్నారు? ఏ రవి, డ్రింక్ చేసినప్పుడు డాడీ ఎక్కువ మాట్లాడరా? మిస్టర్ మేజర్, ఎస్, టోటల్ గా నీ ప్రాపర్టీ ఎంత? మీ అంత కాకపోయినా సుమారు 10 కోట్లు. సార్ 10 కోట్లు ఎందుకు సార్? 1 కోటి నా చేతిలో పెట్టండి సార్. ఫైనాన్సర్ తో పని లేకుండా మంచి మాస్ మసాలా సినిమా తీసి పెడతాను. సారీ అంకుల్, డాడీకి మందు కొంచెం ఎక్కువ ఇస్ బ్లాబరింగ్. నో రవి, నేను ఇంతవరకు ఇండియన్ క్లాసికల్ భరతనాట్యాన్ని వెస్టర్న్ స్టైల్లో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసిన వ్యక్తిని నిన్నే చూశాను. యూర్ రియల్లీ ఫెంటాస్టిక్. గ్రేట్ రవి, రియల్లీ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియల్లీ లైక్ యు. బావా, అసలు మేము శుభలాకి వేసాక ఎంట్రీ ఇచ్చాడా? ఆడు ఎంట్రీ ఇచ్చాక మేము శుభలాకేసామా? నన్ను అడుగుతావేంట్రా? చేసిందంత చేసి ఆయన్నేం అనొద్దన్నయ్యా. నిన్నలా మేమిద్దరం కలిసే చేసాం. అందుకే ఇలా ఏడిచింది. బావా, అర్చన లేకుండా నేను ఉండలేకపోతున్నాను రా. ఐ లవ్ హర్. పెద్దయ్యాక లవర్స్ బేవర్స్ గాడిలా చూసి లవ్ కాదు కొవ్వు అని వెడగొట్టేసేవాడు. ఆ కుక్కలను నిడ తీసిన పాపం, ఈ లవర్స్ పెట్టిన శాపం రెండు కలిసి ఒకేసారి తగిలేసినట్టున్నాయి బావా. అందుకే సిచ్యువేషన్ కంపోజింది. మొత్తం కంపంతా నీ మూలంగానే జరిగింది. ఓకే, ఇక నో మోర్ డిస్కషన్స్. మ్యాటర్ ఎంత దూరం వచ్చింది కాబట్టి అసలు ఆ రవిగాడు ఎవడు, ఆ వెనకాల ఎవళ్ళు ఉన్నారు, మొత్తం వివరాలన్నీ తెలుసుకునే దాకా నీ ముఖం నాకు చూపించకు. పద డార్లింగ్, మనం ఇక్కడ ఉండక్కర్లేదు. దాస్ పలాల రూమ్ తీసుకుని రాస్కోలా తింటూ వాడిని డ్రెస్ చేద్దాం. పద, కామాన్యా. మదన్ గారు ఇక్కడికి వచ్చేసాడు. మీ మ్యారేజ్ డే అని చెప్పి నేను పార్టీ అరేంజ్ చేశాను. అక్కడికి మేజర్ ఫ్యామిలీతో వస్తాడు. అక్కడ చూపించిన యాక్టింగ్ ప్రతాపం. మేజర్తో మాట్లాడి నాకు అర్చనకి పెళ్లి జరిగేలా చేయి. నిన్ను హీరోగా పెట్టి నేనే సినిమా తీస్తాను. అది చాలే, ఇక చూడు నా నటన బీభత్సం. మదన్, నువ్వు వైజాగ్ రావడం నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎందుకు? నా మనసులోని ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలా అని అనుకుంటున్న టైంలో నువ్వు వైజాగ్ వచ్చావు. అర్చన, యూ క్యాన్ షేర్ ఎనీథింగ్ విత్ మీ. ఓకే, చెప్పు. ఇప్పట్లో పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు మదన్. నిజమా? మరైతే ఆ పెళ్లి పత్రిక? పెళ్లి పత్రిక అదేంటి? అదే పెళ్లి చూపులు అనబోయి పెళ్లి పత్రిక అన్నాను. ఆ రోజు పెళ్లి చూపులని వైజాగ్ వచ్చావు కదా, ఆ సంబంధం ఏమైంది? ఆ అబ్బాయి నచ్చలేదని అప్పుడే చెప్పేశాను. అంటే రవి నువ్వు పెళ్లి చేసుకోవట్లేదా? రవియా? ఏ చిచి చిచి, రవి మా ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే మా బావగాడు చెప్పిందంతా కరెక్ట్. మదన్, వెంటనే ఐ లవ్ యు చెప్పే. ఏయ్, అర్చన, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? అది నేను. హాయ్ హాయ్ మదన్. హాయ్ అచ్చు. 100 years రవి నీకు. Thank you. ఇప్పుడే మదన్ నీ గురించి అడుగుతున్నాడు. అడ్డుకుతాడని నాకు తెలుసు. ఎలా తెలుసు? నన్ను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు కద్దం మదన్. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ లవర్స్ ఇక్కడికి ఏకాంతం కోసం వస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఐ థింక్ ఐ షుడ్ లీవ్. బాయ్. రవి రవి పిలిచావా? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. మదన్ గురించి నువ్వు చాలా తెలుసుకోవాలి. మదన్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ యు నో హిస్ జమ్ ఆఫ్ అ పర్సన్. ఒక అమ్మాయి పరిచయమైన 10 నిమిషాల్లోనే ఐ లవ్ యూ అని చెప్పే కుర్రాళ్ళు ఉన్న ఈ రోజుల్లో మదన్ లాంటి జెంటిల్మెన్ ఉండటం చాలా రేర్. మదన్ లవ్ ని లవర్స్ ని నమ్మడు. అదంతా ఒక ట్రాష్ అంటాడు. మదన్లో ఉన్న ఈ క్వాలిటీయే నాకు బాగా నచ్చింది. అందుకే మదన్ అంటే నాకు చాలా ఇష్టం. రవి, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను తెలుసా? ఇంకెప్పుడు మదన్ గురించి నువ్వు అలా అనకూడదని. మదన్ గురించి నువ్వు వింతిదిగా చెప్పాక నేనే కాదు, మదన్ కూడా అలా అనుకోడు. ఏం మదన్? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తెస్తా. 2 ice creams for my best friend. యూ చీట్. నాకు హెల్ప్ చేస్తానని చెప్పి నన్నే మోసం చేస్తావా? కూల్ మ్యాన్, కూల్.
ఇప్పుడే కదా నా అర్చన నీ గురించి చెప్పింది నీకు లవ్ అన్నా లవ్వర్స్ అన్నా పడదని. నీ లాక్ నువ్వే వేసుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పని ఈజీ చేసావు. నువ్వెప్పటికీ అర్చనకి ఐ లవ్ యూ చెప్పలేవు. ఏంటి అప్పుడే ఇంత క్లోజ్ అయిపోయారా? ఎప్పుడు అసలు విషయం మర్చిపోయాను. మా ఫాదర్ మదర్ మ్యారేజ్ డే పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. బాయ్ అచ్చు. బాయ్ మదన్. సరే ఏదో విషయం చెప్తానన్నావు, ఏంటది? ఓ గాడ్. ఏం లేదు, ఫ్యాషన్ డిజైన్ గురించి. దానికి ఇక్కడెందుకు? ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. దా వెళ్దాం. దా. డార్లింగ్, నాదో డౌట్. ఏంటి? మన ఇద్దరికి పెళ్ళి అవుద్దా అవుదా అనా? కాదు, మన బ్యాడ్ లక్ కొద్దీ అర్చనతో ముందే పెళ్లి సెటిల్ అయిన రవిగాడి ఫోటోనే మనకి దొరికిందా అని. అంత మాటానికే బాబు, పైన తదాస్ దేవతలు ఉంటారు. మా బావగాడికి అర్చనకి పెళ్ళి అవ్వలేదనుకో, ఈ జన్మలో మన ఇద్దరికి పెళ్ళి అవుతాం. రవిగాడు, డార్లింగ్, నువ్వు బిల్లు కట్టేసి హోటల్కి వెళ్ళి వెయిట్ చేయి. నేను ఆ రవిగాడిని ఫాలో అయ్యి ఆడి చరిత్ర మొత్తం లాగుతా. అరే, అసలు నువ్వు ఎవర్రా? నా లవర్ని ఎక్కడ తీసుకెళ్ళావురా? ఎక్కడ దాచిపెట్టావురా? చెప్పరా చెప్పరా. ఇది క్లోరోఫామ్ ఎఫెక్ట్ ఎక్కువైనట్టుంది. ఏం చేద్దాం? అమ్మా, నాకు మాత్రం బాగా ఆకలిగా ఉంది. వీడు డ్రమ్ములో ఉన్నాడు. వీడికి ఆకలి ఎందుకు వేస్తుంది? అమ్మా, వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ ఒకటి. వద్దు, వీడి దగ్గర కమ్యూనికేషన్ సంబంధించిన ఏమి ఉండటానికి లేదు. ఇదేంటిది? ఇది కూడా. ఎస్, ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా. హలో, మేము టాటా ఇన్కమ్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి? కావాలండి. ఒక వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్, 2 ప్లేట్లు బిర్యానీ పంపించండి. అదేంటండి, మేమెందుకు పంపించాలి? మరి ఎవరు చెప్పినారు? ఫోను పెట్టే. ఎప్పుడు పడితే అప్పుడు ఫోను. అంత మంచి ఇల్లు పెట్టుకుని చక్కటి బెడ్రూమ్ పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చావేంటి? ప్లీజ్ టైం వేస్ట్ చేయాలి. వద్దు. అబ్బా ప్లీజ్. మనకంటే ముందే ఎవరు సెటిల్ అయినట్టున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ ఎవరు ఉన్నారు? మనల్ని ఎంజాయ్ చేయకుండా చేసిన వాళ్ళు ఎంజాయ్ చేయలేను. వారి సంగతి మనకెందుకు? మనకే అవసరం. దా. ఎవడ్డని పాపం వీడి శీలం ఎవడో దోచేసి వదిలేసినట్టున్నారు. బాదాం పద. కాము. జూలీ, నన్ను రక్షించడానికి హైదరాబాద్ నుంచి వచ్చావా? లేదు, నేను వైజాగ్ లోనే ఉంటున్నాను. అవునా? అమ్మయ్యా, నేను ఎవరు కట్టేశారు కాముడు? అదే నాకు తెలియట్లేదు. నేను ఇలా చూస్తానని నేను అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. జూలీ, కాము, జూ, కామ్, లీ, కామరాజు, దా.
లవంగానికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు ఈడెవడో నా మొగుడు సచ్ ఏ బ్యాడ్ అండ్ వరస్ట్ టేస్ట్ యు హావ్. పీడకల గురించి తర్వాతే చెప్తాను. తనరా కాముడు మన ఇంటికి నేను ఒప్పుకోను. అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. నా ఫ్రెండ్ నేను తీసుకుని రాకూడదా? నేను తీసుకొస్తాను రా. పదా ఇప్పుడు కరెక్ట్ గా ఉంది జూలీ. Wish you happy married life. Thanks. Shame to you. షేమ్ టు యు. జస్ట్ జోక్. మా వదిన ఇప్పుడు చాలా సరదాగా ఉంటది. కరెక్ట్. చూడండి బ్రదర్, మాకు వీసా టైం అయిపోతుంది. వెంటనే మేము అమెరికా వెళ్ళాలి. మేము అమెరికా వెళ్ళగానే మీకు మీ ఫ్యామిలీకు వీసా పంపిస్తాం. మీరు అమెరికా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. తప్పకుండా చెల్లెమ్మ, తప్పకుండా. బాబు గారు, ఇంతకీ మీ అబ్బాయి పెళ్లి సంబంధం కుదిరిందా? అదేనండి నా బాధ. వీడికి ఎప్పుడు ఎక్కడ ఎలా రాసి పెట్టుందో తెలియటం లేదు. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? అసలు మేము వచ్చిందే మా రవిగాడి పెళ్లి విషయం మాట్లాడడానికి. అగో, నా కొడుకు పెళ్లి గురించి నేను మాట్లాడుకుంటా, నువ్వు మాట్లాడతావేంటి? అంత వెధవలా కనబడుతున్నానా? డాడీ మీరే మాట్లాడండి. ఓకే, కమింగ్ టు ది పాయింట్. మా వాడు మీ అమ్మాయిని చూసిన ఫస్ట్ టైం లోనే లవ్ లో పడ్డాడట. అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే అసలు పెళ్ళే చేసుకోనట్టున్నాడు. మరి మీరేమంటారు? ఏమంటావు? ఇంత గొప్ప సంబంధం వస్తుందంటే ఇంతకంటే కావాల్సిందేముంది? హాయ్ అర్చన. హాయ్. హాయ్ అంకుల్. హాయ్ రవి. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు అర్చన, నెక్స్ట్ మంత్ ఇదే హోటల్లో ఓ ఫ్యాషన్ షో అరేంజ్ చేయబోతున్నాను. దానికోసం ఒకడు 5 lakhs అడ్వాన్స్ తీసుకుని తోక జాడిస్తుంటే వాడిని కట్ చేయడానికి వచ్చాను. మదన్, నీకు నా హెల్ప్ ఏమైనా కావాలా? నాట్ నెసరీ అంకుల్, ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. మీరేదో పార్టీలో ఉన్నట్టున్నారు. ప్లీజ్ ప్లీజ్ మదన్, వైజాగ్ లో ఫ్యాషన్ షోనా? వావ్, జస్ట్ మినిట్, నేను వస్తాను. మీరేం అనుకోకపోతే కెన్ ఐ గో విత్? క్యారీ ఆన్ బేబీ, యు కెన్ గో. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వన్స్ అగైన్ అంకుల్. ఐమ్ సారీ. బై. కూర్చోరా. చూడండి, రోజులు అసలు బాగలేదు. పెళ్లికి వచ్చిన అమ్మాయి ఇలా పరాయి పురుషులతో తిరగడం అంత మంచిది కాదు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్, యు నో. నో, మదన్ చాలా మంచి కుర్రాడు. మా అమ్మాయి అతని ఆఫీస్లోనే పనిచేస్తుంది. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే బావు గారు, మరి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం? ఒకసారి అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కొని చెప్తాం. జస్ట్ 3 days బ్యాక్ పరిచయమైన రవి నన్ను ప్రేమిస్తున్నట్ట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మదన్? ఇట్స్ ఇంపాసిబుల్. మదన్, మనసు విప్పి మాట్లాడుకోవడానికి నిన్ను మించి నాకెవరూ లేరు. నేనెవరిని చేసుకుంటే హ్యాపీగా ఉంటానో నాకన్నా నీకే బాగా తెలుసు. చూడు మదన్, నీకున్న క్వాలిటీస్లో కనీసం 50% ఆ రవిలో ఉన్నా నేను అతను చేసుకోవడానికి ఆలోచిస్తాను. మదన్, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఆ రవి నాకు ఎంతవరకు సూట్ అవుతాడో నువ్వే స్టడీ చేసి చెప్పాలి. నాకన్నా ముందు నీకు నచ్చాలి. నీకు నచ్చితేనే నేను ఓకే అంటాను. నచ్చకపోతే మా పేరెంట్స్ కి చెప్పేస్తాను. ఏమని? మదన్కి నచ్చలేదనా? మొద్దు, నీకేది అర్థం కాదు. అర్చన, నాకు మొత్తం క్లియర్ గా అర్థమైంది. ఇక నుంచి ఆ రవిగడి పని మీదే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హాయ్ రవి, నీకు 100 years. ఇప్పుడే అర్చన నీ గురించి మాట్లాడేళ్ళింది. ఎక్స్పెక్ట్ చేశాను మిస్టర్ మదన్. నాకు అర్చనకి పెళ్ళని నీకే ఫస్ట్ చెప్పుంటుంది, ఎందుకంటే నువ్వే కదా నా అర్చనకి బెస్ట్ ఫ్రెండ్. వై లాఫింగ్? అర్చన నీ జాతకం మొత్తం కెప్ట్ ఇన్ మై హ్యాండ్. నేను ఓకే అంటేనే అర్చన నేను చేసుకుంటుంది. బట్ నేను ఓకే అన్నానుగా. బంధువులే కావలసిన ప్లేస్కి తీసుకొచ్చావు బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా రేయ్, నేనెంతో కష్టపడి నా లవ్వర్ని ఎత్తుకెళ్ళిన వాడిని పట్టుకుంటే వాడిని విడిపించేస్తారా? ఎక్కడున్నాడు చెప్పు. ప్రామిస్ సార్, వాడికి వెళ్ళాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అయితే ఫోన్ చేసి పిలిపించు. వాడి ఫోన్ నెంబర్ తెలియదు సార్. రేయ్, నువ్వు చేయవే. చేయదు, నేను ఫోన్ చేస్తాను. ఈ పిచ్చోడు ఏం చేస్తాడో ఏటో. మనం ఇక్కడ నుండి జంప్ అయిపోవడం బెటర్. అయిపోయాడు. నెంబర్ కూడా తెలుసా? హలో హలో,
డార్లింగ్ ఎక్కడ ఉన్నావు కామరాజు? నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. అయ్యో, ఎవడో నిన్ను చంపాలని గన్ను పట్టుకుని ఇక్కడికి వచ్చాడు. నువ్వు మా ఇంటికి రావద్దు. వాడి పేరు జేమ్స్ అని చెప్పు. సార్, వాడు మా ఫ్రెండ్ పెళ్లికి వచ్చాడండి. వాడు రాగానే నేను మీకు పట్టిస్తాను సార్. ఏంట్రా పట్టించేది? వాడి కోసం గోవా టు హైదరాబాద్, హైదరాబాద్ టు వైజాగ్ తిరిగి తిరిగి అలసిపోయాను రా. వాడు వచ్చే వరకు నా రోటీ కపడా మకాన్ అన్ని ఇక్కడే. ఓకే సార్. సార్ మీరేంటి సార్ తుపాకీని రంగులు రావటం తిప్పినట్టు తిప్పుతున్నారు? అలవాటు ఉందా? చెప్పడానికి అలవాటు ఎందుకు? పోకిరి సినిమా చూస్తే ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. సరే గాని జేమ్స్ కూడా వచ్చావా? వీళ్ళంతా మన వాళ్ళే. ఇది మన ఇల్లే. మనం ఎంత కాలమైనా ఇక్కడ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. పదండి పదండి. ఏం చేద్దామే? అర్చన, రవి వాళ్ళ పేరెంట్స్ అమెరికా వెళ్ళాలని తొందరపడుతున్నారు. నువ్వు రవి విషయం ఆలోచించి చెప్తా అన్నావు. రవిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైతే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడతాను. డాడీ అది 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 ఇది అని నానుస్తుందంటే ఇది హైదరాబాద్ లో ఎవరినో ప్రేమించుంటుందండి. చూడమ్మా, మాకు నీ సంతోషం తర్వాత ఏదైనా. నువ్వు ఎవరన్నా ప్రేమించుంటే చెప్పు, అతనితో నీ పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తాను. అబ్బా ఏంటి డాడీ ఇది సస్పెన్స్ సినిమాలా? మీకు ఇంకా అర్థం కాలేదా? రేయ్, పెద్దవాడి విషయాలు నీకెందుకురా? పెద్దవాళ్ళకి తెలియని విషయం చెప్పనా? అక్కకి మదర్ అంటే చాలా ఇష్టం. ఏమ్మా, వీడు చెప్పేది నిజమేనా? మరి ఇంకేటమ్మా, మదన్ చాలా మంచి కుర్రాడు. మీరిద్దరూ ప్రేమించుకుంటే మాకు అభ్యంతరం ఏముంటుంది? లేదు డాడీ, ఆ అదృష్టం నాకు లేదు. ఏమ్మా, అతను నీ ప్రేమని కాదన్నాడా? అదేం కాదు, మదన్కి ప్రేమన్నా ప్రేమించుకునే వాళ్ళన్నా నమ్మకం లేదు. హీ హేట్స్ లవ్, బట్ ఐ లవ్ హిమ్ సో మచ్. నేను ప్రేమిస్తున్నానని చెప్తే ఒక ఫ్రెండ్గా కూడా దూరం అయిపోతానేమో అని భయంగా ఉంది డాడీ. యూ డోంట్ వరీ బేబీ. రేపు దశమి, మంచి రోజు. మదన్ మన ఇంటికి బ్రేక్ఫాస్ట్ తీసుకురా. అతనికి లవర్స్ నచ్చకపోవచ్చేమో కానీ పెళ్లి పెళ్ళం నచ్చుతాయిగా. రేపు ఎలాగైనా అతనితో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడతాను. అప్పుడు నీకు లవ్ మ్యారేజ్, అతనికి అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే? థ్యాంక్ యూ డాడీ, యు ఆర్ ద బెస్ట్ డాడ్. yes I know. ఇదంతా ఏంటమ్మా? ఈ రోజు నీ పెళ్లి రోజు కదక్క. అరే, అది ఆ మేజర్ కోసం ఆడే నాటకం కదా జూలీ. ఎవరైనా ఒక జంట వాళ్ళు శోభనం రోజు మా పందిరి మంచి అబ్బాయి బంతులాట ఆడితే మాకు పిల్లలు పుడతారని ఒక జ్యోతిష్యుడు చెప్పాడక్క. అందుకని నువ్వు రావు గారు కొత్త దంపతుల్లో కాసేపు ఈ బంతులాట ఆడితే ఏదో నా కడుపు పండుతుందని ఏర్పాటు చేశాను. నీకు ఇష్టం లేకపోతే వదిలే. ఆగమ్మా, ఇదంతా చేస్తే నీకు పిల్లలు పుడతారంటే నేను నటిస్తాను. ఎలాగో నాకు మల్లికి పెళ్లి అయితే ఇది ఒక ప్రాక్టీస్ గా కూడా ఉంటుంది. ఓకే, నువ్వు వెంటనే వెళ్ళి రావు గారిని పంపించు. థ్యాంక్ యూ అక్క. వెల్కమ్. ఇదిగో నేను రెడీ. రమ్మను. ఫుల్ బాటిల్, ఫుల్ ఎంజాయ్మెంట్. ఇదేంటి టిప్ టాప్ గా తయారయ్యాడు? నేనే. ఎందుకేంటి ఈ కొంపక పట్టిన సనిని వదిలించుకోవడానికి ఒకే దెబ్బకి 2 పిట్లు. ఆ జేమ్స్ కార్డ్ ని ఈ పిచ్చి గంగ్ ని తరిమేయడానికి. శోభనం ఏ గదిలో ఏర్పాటు ఆ గదిలో బాబాయ్. శోభనం ఎవరితో ఏమిట్రా? నా భార్యమణి కాంతామణితో. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇది జరగనివ్వను. కాంతామణి నా డార్లింగ్. కాంతామణి నీ డార్లింగా? అవును. నువ్వేమన్నా ప్రిన్స్ మహేష్ అనుకుంటున్నావా? కాంతామణి ఆంటీ నీ చుట్టూ తిరగడానికి? నా డార్లింగ్ నే ఆంటీ అంటావా? నిన్ను చూడు బ్రదర్, శోభనం అనేది 2020 మ్యాచ్ లాంటిది. నీకేదో నువ్వు ప్రెసిడెంట్ అయిపో. థ్యాంక్ యూ బ్రదర్. దూకు. చూడు నా దూకు, రంగంలోకి దూకు. క్యాచ్. తొలి వలపే పదే పదే మది సందడి చేసే. నువ్వేంటి బంతులాట అంటే నిజంగా శోభనం చేసేలా చూస్తున్నావు? ఏయ్, ముత్తెత్తు స్వామినాలు కూడా ఉంటాయమ్మా. ఆగు. హెల్ప్ అని అరవకూడదు. శోభనానికి ఒకడు వచ్చి హెల్ప్ చేయడు. ఎవడు శోభనం వాడే చేసుకోవాలి. ఏం బ్రదర్? క్యారీ ఆన్. No, don't touch me. No. Wait. Darling.
ఇది చాలా అన్యాయం దానికి అసలే శోభనం కొత్త. జాగ్రత్త. మైకేల్ గారితో సహా గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉండి ఉంటారు. పద. ఈ రోజు నిన్ను వదిలిపెట్టాను. ఆ మైకేల్ గాడికి నేను తల్లిలా నువ్వు తండ్రిలా యాక్ట్ చేసేది ఆ మేజర్ వాళ్ళ ఇంటి వరకే. అసలు నేను నీ పెళ్ళాన్ని కాదురా, పిచ్చి వెదవా. మైకేల్, are you mental? Darling, don't waste time. Come on, let us enjoy. Sweet night. Hello. Okay. Come on. Come on. మాసులాడు. గుడ్ మార్నింగ్ అర్చన. బెడ్ కాఫీనా? ఇదేంటి ఇక్కడికి ఎలా వచ్చింది? తనేంటి ఇక్కడ ఉంది? చాలు, ఇక నటించుకో. నీ నిజ స్వరూపం బయటపడింది. నీ మాయ మాటలు నమ్మి నిన్ను ప్రేమించాను. అర్చన, నీకు ప్రేమ అంటే ఎందుకు పడదో నాకెప్పుడు అర్థమైంది. అర్చన, నేను చెప్పేది విను. నీకు కావాల్సింది లవ్ కాదు, లస్ట్. జస్ట్ లవ్. అర్చన, అర్చన, ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అర్చన, కూల్. జస్ట్ గెట్ అవుట్. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. యు అర్చన, అర్చన, అర్చన చెప్పేది. అద్దిలిన రాజా. బాయ్, సీ యు. కిచ్చా కిచ్చా కిచ్చా. బేబీ, అర్చన ఏమైందమ్మా? మదన్ నో అన్నాడా? డాడీ, మదన్ గురించి నేను ఊహించింది ఒకటి, నా కళ్ళతో చూసింది ఒకటి. అసలు ఏం జరిగిందో చెప్పరా? అతని దృష్టిలో స్త్రీ అంటే కేవలం ఎంజాయ్ చేయడానికే. వాడుకు నీచుడు, మోసగాడు. ఇక వాడి గురించి అనవసరం. డాడీ, మీరు అనుకున్నట్టే రవితో నా పెళ్లి జరిపించండి. అది కాదమ్మా. ప్లీజ్ డాడీ, ఇంకేం చెప్పొద్దు. సరే, నీ ఇష్ట ప్రకారం ఇచ్చేద్దాం. కూల్ బేబీ. అందరు రండి 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 రండి. ఏంటి, ఏమైంది? మన యంగ్ జంట మళ్ళీ ఉన్ను కాంతమని ఇద్దరు కలిసి లేచిపోయారు. వావ్, వాట్ ఏ గుడ్ న్యూస్. నువ్వు ఉన్నావెందుకు? గుడ్ మార్నింగ్ ఎవరీబడీ. వెరీ బ్యాడ్ మార్నింగ్ సార్. వై? మీరు అలా జాగింగ్కి వెళ్ళగానే మన మళ్ళీ ఉన్ను కాంతమని ఇద్దరు కలిసి జంప్. కావాలంటే ఉత్తరం చూడండి, మ్యాటర్ మొత్తం లీక్ అయిపోతుంది. కాంత, ఎంత ద్రోహం చేశావు కాంత. ఈ వయసులో నన్ను ఒంటరి వాణ్ణి చేసి నీ సుఖం నువ్వు చూసుకున్నావా? నో. అయినా ఈ విషయం ఆ మేజర్ గారికి తెలిస్తే మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇస్తాడా? డోంట్ వరీ, డోంట్ వరీ. నీది నాది ఒకటే చేస్తాను. ఆ మల్లిగాడు ఎక్కడున్నా సరే, వాడిని చంపైనా సరే నిన్ను నేను తెచ్చుకుంటాను. మీరెళ్ళి మీ పెళ్ళాన్ని వెతుక్కోండి సార్. థ్యాంక్ యూ. వీడి సంగతి నేను చూసుకుంటాను. అమ్మయ్యా, ఇంటికి పట్టిన సర్వసతి వదిలింది. లోపలికి వెళ్దాం. బావా, చేంజ్ ఉంచుకో. బావా, రాత్రి మొత్తం ఆ మైకేల్ గారి గ్యాంగ్ గురించి తెలుసుకున్నాను. ఆడి తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు కాదు, డూప్లికేట్ ఎదవలో. ఇంక అర్చన నీదే.
ఇదేంటి గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయాడు? బావా ఆ మైకేల్ గారు ప్లాన్ చేసి అర్చన్ నన్ను అసహించుకునేలా చేశాడు. అవునా? బావా అలా చూడు. ఈడేంటి పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాడు? ఇప్పుడు ఏం చేద్దాం బావా? రేయ్ ఇప్పటి వరకు నా మంచితనాన్ని చేతగానే తను అనుకున్నాడు. ఇప్పుడు వాడి రూట్లోకి నేను వెళ్తే ఎలా ఉంటుందో వాడికి రుచి చూపిస్తాను. రా. ఆ మదన్ గారిని అర్చన మనసులోంచి శాశ్వతంగా దూరం చేసి ఆ గుడ్ న్యూస్ మీకు చెప్తామని వస్తే మీరు ఇంత బ్యాడ్ న్యూస్ చెప్తారా? వాళ్ళిద్దరు లేచిపోతుంటే మీరేం చేస్తున్నారయ్యా? వెతకడానికి ఎస్వి రంగారావు వెళ్ళాడు. ఫోను నాది కాదు నీది. హలో రవి. హలో అంకుల్. అర్చన నీతో పెళ్లికి ఓకే అందయ్యా. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. ఒకసారి మీ పేరెంట్స్ని తీసుకుని మా ఇంటికి వచ్చావనుకో అన్ని ఫార్మాలిటీస్ మాట్లాడుకోవచ్చు. అలాగే తాంబూలాలు కూడా మార్చుకోవచ్చు. అలాగే అంకుల్, తప్పకుండా వస్తాం. బాయ్ అంకుల్. చూసారా, అర్చన నాతో పెళ్లికి ఒప్పుకుంది. అయితే నా వాట నాకు ఇచ్చేస్తావుగా? యా షూర్. థాంక్స్. మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఎస్వి రంగారావు అనే వ్యక్తి తన పెళ్ళాం ఎవరితోనో లేచిపోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. ఎంక్వైరీ చేద్దామని వచ్చాం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడేంటి? వాడిని పట్టుకుంటారా? అలాగే సార్. వీడి ఫోటో ఎక్కడ ఉందేంటి? మా డ్రైవర్ సార్. ఈ డ్రైవర్ అంటే వీడు పెద్ద స్మగ్లర్. మొత్తం తెలిసిపోయింది. వీడికి డ్రైవర్. అవునా? అవును. ఎందుకు నాకు చెప్పలేదు సార్? దీని గురించి నాకేం తెలియదు సార్. మేమందరం హైదరాబాద్ నుంచి గెస్ట్లుగా వచ్చాం. యూ షట్ అప్. మొత్తం అందరం అరెస్ట్ చేసి తీసుకురండి. ఆ కామరాజు గారిని నేను చంపేంత వరకు నా గ్యాంగ్ లో నువ్వు ఎవరిని అరెస్ట్ చేయలేవు. ఇంతకీ ఆ కామరాజు ఎవడో? సార్ వీడు దుబాయ్ డాన్లో ఉన్నాడు. కామరాజ్ అంటే వీడికి ఆపోజిట్ డాన్ అయి ఉంటాడు. గన్ను కింద పడేయ్. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూయిరా. నేను కళ్ళు తెరవమని చెప్పేంత వరకు ఎవరైనా కళ్ళు తెరిచారో మీ ఎస్ఐని పిట్టని కాల్చినట్టు కాల్చి పడేస్తాను. ఓకే, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. బాస్ చూసారా, ఇల్లంతా పోలీసులు. ఈ అళగా జనాన్ని ఇంట్లో పెట్టుకోదంటే నా మాట విన్నారా? మళ్ళీ కాంతమణి ఎక్కడున్నారో కనిపెట్టండి. నేను వెళ్ళి ఆ మేజర్ మేనేజ్ చేస్తాను. చెప్పాలా? ఈ గొడవ సర్దుమనేదాకా నేను దుబాయ్ వెళ్ళిపోతాను, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో. మరి నా చోటా సీను ఆడు పోలీసులు నాలుగు కుమ్మించుకొని ఆడే వస్తాడు. ఈ రోజు మా అమ్మాయిని చూసుకోవడానికి పిల్లలు వస్తున్నారు. తాంబూలాలు కూడా మార్చుకోవాలనుకుంటున్నాం. అయినా ఈ నాటకాల గురించి నాకు తెలియదయ్యా, నన్ను వదిలేయ్. కరెక్ట్. మాకు కూడా మీలాంటి జడ్జీలే కావాలి. ఎందుకంటే మా దగ్గర నాటకాలు ఆడడానికి వచ్చిన వాళ్ళకి కూడా నాటకాలు అంటే తెలియదు. నా వల్ల కాదయ్యా, నేను రాలేను. ఇతనెవరు? పోలీసులు తరువుకు వస్తున్నట్టు వస్తున్నాడు. ఊరుకోవాయి బాబు, అతను మా కాబోయే అల్లుడు. నీ వాళ్ళకం చూస్తుంటే ఉన్న సంబంధం చెడగొట్టేలా ఉన్నావు. రా రవి. కూర్చోండి. మీ అమ్మగారు నాన్నగారు రాలేదా? అర్జెంట్ గా ఓ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లారు. అది పర్సనల్ గా చెప్పి అలాగే అచ్చని కూడా చూసి వెళ్దామని. వెరీ గుడ్. వాళ్ళు ఇంకా రారు, మీరు వస్తున్నారు. ఏమండి, మనం ఆ నాటక పోటీలకు వెళదామండి. అమ్మాయికి కూడా కాస్త రిలీఫ్ గా ఉంటుంది. నాటక పోటీలా? యు మీన్ డ్రామా కాంపిటీషన్స్? ఐ లవ్ డ్రామాస్. ఓహో, మీ డాడీలా నువ్వు కూడా నాటకాలు రాయడువా? బంటి ఏంట్రా మాటలు? బావగారితో అలాగనే మాట్లాడేది? బావా, అది పెళ్ళి అయ్యాక. రవి, నువ్వు కూడా మాతో వస్తున్నావు. ఇవాళ మనందరం డ్రామా కాంపిటీషన్ కి వెళ్తాం. ఓకే. ఒరే మైకల్, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నీకు మంచి అవకాశం దొరికింది. అలా హలో, కంట్రోల్ రూమ్ ఓవర్. ఓవర్. ప్లూటోనా శేఖర్ జీవన్ ఎత్తుకెళ్లారు. ఓవర్. ఎత్తుకెళ్ళింది ఎవరో కాదు, మేమే. ఇది ఇంకా ఓవర్. మర్యాదగా లొంగిపోండి. ఓవర్. హలో, నువ్వు ఇప్పటికే చాలా ఓవర్ గా మాట్లాడావు. మేడ్ ఇన్ ఓవర్ పెట్టే. ఎలా ఇచ్చారండి? సూపర్. టాప్ గేర్ పడట్లే.
రసజ్ఞులైన ప్రేక్షకులకి వేంచేసిన కళాకారులకి హృదయపూర్వక స్వాగత సుమాంజలు. కొంచెం అర్థమయ్యేలా తెలుగులో చెప్పా. ఇది తెలుగే, నువ్వు కొంచెం టీవీ ఛానల్ చూడడం తగ్గించు, అర్థమవుతుంది. ఈనాటి నాటక పోటీల్లో ముందుగా ఒక వెరైటీ పౌరాణిక నాటకం శివ పాండవ సంవాదం. శివ కాసుకో, భీమసేన చాలించు నీ ప్రతాపం. తక్షణమే నిన్ను నా శూలంతో అంతమొందిస్తాను. కాసుకో. పడిపోయింది. ఈ ధనుస్తో నీ అంతు చూస్తాను. This is too much. Please stop it. తొందరగా పోనీరా శ్రీను, వచ్చేస్తున్నారు వెనకాల పోలీసులు. పనిరా పని. నువ్వు మాట్లాడక టెన్షన్తో చచ్చిపోతున్నా. తొందరగా పోనీ సీను. ఏమంటారా? పోనీరా బాబు. ఇప్పుడు ఎలాగైనా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి. నువ్వు గాబరపడిపోయాడు. ఇక్కడ నాటక పోటీలు జరుగుతున్నాయి. మా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. వెళ్తే మనకు సపోర్ట్ గా ఉంటారు. వెంటనే జంప్ అవుదాం. దిగ దిగ. ఓకే ఓకే ఓకే. కమ్ ఆన్. అరే శ్రీను బండి ఆపు. ఇక్కడ ఎందుకు ఆపమన్నావు? లోపలికి వెళ్తే ఏం చేయాలో చెప్తాను పదరా. పదండి లోపలికి వెళ్ళిపోతున్నారా? తొందరగా రండి. గడ్డం కిరీటం అన్ని పెట్టేసుకున్నావు, ఎప్పుడు నుండి పోతలేడు. పారిపో. మమ్మల్ని వెంటనే వచ్చింది మీకోసం కాదు, వెనకాల పోలీసులు తరుగుతున్నారు. ఈనాటి ఈ నాటక పోటీల్లో చివరిగా ప్రత్యేక ప్రదర్శన. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ జ్యోతి, స్వాతంత్ర సమర యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా ఒక ప్రఖ్యాత నటుడు ఏకపాత్రాభినయం చేయబోతున్నాడు. చూసి ఆనందించండి. మీరంతా ఇక్కడ ఉన్నారా? ఆ కోటాగాడు స్టేజ్ మీద అల్లూరికేటప్పుడు జీవించేస్తున్నాడు. నా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడా? అవును, ఎలాగైనా వాడిని స్టేజ్ నుంచి దింపాలి, లేకపోతే ఆ మేజర్ చేతిలో మనం అంతా అయిపోతాం. ఏదో వాడిని ఎలాగైనా దించి స్టేజ్ నుంచి కింద దింపాలంతే కదా. సార్ జీప్ దొరికేసింది సార్. దొరకాల్సిన జీప్ కాదురా, దీన్ని ఎత్తుకొచ్చిన బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టేంత వరకు బంధుత్వాలకి బంధాలకి నేను దూరంగా ఉన్నట్టే. వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం. వెళ్తా పద. ఎలా రమ్మంటావు సీత? ఎలా రమ్మంటావు? ఎండకు ఎండి వానకు తడిచి అరపూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. వారిని విడిచిపెట్టి ఎలా రమ్మంటావు? రాలేను సీత, రాలేను. ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం. ఈడే జూలీ మొబైల్ మైకేల్ గారికి వీరుడా రాజపాలుడా అల్లూరి సీతారామ రాజా, అల్లూరి సీతారామ రాజా. నన్ను నా అనుచరుల్ని చంపాలని చూస్తున్నావా? అసంభవం. నేను రోదరవాడేంట.
ఇండియా వచ్చి ఎండలో తిరిగి నల్ల తొండలా మారిపోయినంత మాత్రాన గుర్తుపట్టలేననుకున్నావా? నల్ల కుక్క. రుదర్ఫర్డ్, ఒక్క అల్లూరి సీతారామరాజు చచ్చిపోతే లక్షల మంది అల్లూరి సీతారామరాజు ఉద్భవిస్తారు. అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి. ప్రజలు నా డార్లింగ్ నేను లేపుకొస్తావురా? దొర్లుకుంటూ పోతారు. ఇప్పుడు నిన్ను లేపేస్తాను రా. సంగ్రామం పేరి స్వతంత్ర నినాదం, స్వేచ్ఛ మారుతం. పోలీస్ ఆఫీసర్ కి గన్ను పెట్టి మా జీపే తీసుకొస్తారా మీరు? రే రూదర్ఫర్డ్, నన్ను చంపడం కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చావా? చెప్పాను కదరా, ఈ సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి, స్వాతంత్ర సమరం. వీళ్ళందరూ ఎందుకురా? నీకు దమ్ముంటే నన్ను కాల్చరా, కాల్చరా, కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ అల్లూరి సీతారామరాజు నాటకంతో ఈ నాటక పోటీలు ముగిసాయి. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. మేజర్ రాజశేఖర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ నాటక పోటీల్ని స్పాన్సర్ చేసిన మదన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈయన సహకారంతో ఈ కార్యక్రమాలు ఎంత దిగ్విజయం అయ్యాయి కాబట్టి గట్టిగా అందరూ కరతాళ కొల చేయవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ మదన్ గారు. సభకు నమస్కారం. ఎన్నాళ్ళు నేను ఎన్నో వేషాలు వేశాను, కానీ ఏనాడు ఎద వేషాలు వేయలేదు. ఇప్పటి వరకు ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నాను అనుకున్నానే, కానీ ఒక ఆడపిల్ల తండ్రికి అన్యాయం చేస్తున్నాన్న సంగతి ఈ మదన్ చెప్పిన తర్వాతే తెలిసింది. అయ్యా మేజర్ గారు, నేను కోటీశ్వరుని కాదు, నాది అమెరికాను కాదు, ఓ ఫోటో స్టూడియో ఓనర్. మీ ఆస్తి కాజేయడం కోసం ఆ మైకేల్ గారు ఆడించే నాటకం ఇదంతా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించమని సభాపూర్వకంగా వేడుకుంటున్నాను. ఇట్స్ ఓకే. అర్చన, నా మనసులో ప్రేమను బయటపెట్టడానికి మా బావ చేసిన చిన్న పొరపాటుని అడ్వాంటేజ్గా తీసుకుని ఈ రవి అనే మైకేల్ గాడు నిన్ను పెళ్లి చేసుకుని మీ ఆస్తి కాజేయాలని ప్లాన్ చేశాడు. రోజీకి నాకు ఎలాంటి సంబంధం లేదని నేను చెప్తే నువ్వు నమ్మవు కాబట్టి నేను ఈ నాటకం ఆడాను. ప్రేమ అంటే ఏంటో, దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలియని నాకు నీ పరిచయంతోనే ప్రేమ విలువ తెలిసింది. అర్చన, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, వీడి చేతిలో నీ జీవితం నాశనం కాకూడదని ఇదంతా చేశాను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్గా మిగిలిపోతే నాకంతే చాలు. ఆఫీసర్, వాడిని అరెస్ట్ చేయండి. ఆగండి ఇన్స్పెక్టర్. ఒక రకంగా నా లవ్ సక్సెస్ అవ్వడానికి కారణం అతను కూడా. దయచేసి ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ మిస్టర్ మదన్. No matter. Coming.